హాయ్ అండి. ఈరోజు మనం పీపీపీలో మాడ్యూల్ ఏలో ఫస్ట్ చాప్టర్ చూస్తున్నాం అండి. చాప్టర్ నేమ్ వచ్చి బ్యాంకర్ కస్టమర్ రిలేషన్షిప్. రిక్వైర్మెంట్స్ టు బి రికగ్నైజ్డ్ యాజ్ అ బ్యాంక్. అకార్డింగ్ టు ది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, banking refers to the acceptance of deposits of money from the public for purposes of lending or investment. These deposits may be repayable on demand or otherwise and withdrawable by check, draft or order or other means. మనకి బీఆర్ యాక్ట్ ప్రకారం అంటే 1949లో వచ్చిందండి బీఆర్ యాక్ట్. దీని ప్రకారం ఏంటంటే అసలు బ్యాంకింగ్ అంటే పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం, వాళ్ళకి డబ్బులు ఇవ్వటం రెండు కూడా బ్యాంకింగ్ కిందకు వస్తాయి. ఇవి వచ్చేటప్పటికి డిమాండ్కి అంటే వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు మనం తిరిగి డబ్బులు ఇవ్వాలి, లేకపోతే కనుక టైం డిపాజిట్స్ అన్నీ ఉంటాయి కదా మనకి, ఆ రూపంలో అయినా సరే డబ్బులు అనేది మళ్ళీ వాళ్ళకి రీపే చేయాలి. డిమాండ్ అంటే చెక్ ద్వారా కానీ డ్రాఫ్ట్ ద్వారా కానీ ఆర్ అదర్ మీన్స్. పర్పస్ ఆఫ్ డిపాజిట్స్ మస్ట్ బి సోల్లీ ఫర్ లెండింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. డిపాజిట్స్ అనేవి ఎందుకు తీసుకుంటే బ్యాంక్స్ వాళ్ళు తిరిగి అప్పు ఇవ్వటం కోసం, లేకపోతే కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కోసం అని చెప్పి తీసుకుంటాయి. కంపెనీస్ దట్ యాక్సెప్ట్ డిపాజిట్స్ ఫర్ ట్రేడింగ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ నాట్ క్లాసిఫైజ్డ్ యాజ్ బ్యాంక్స్. ఒకవేళ కొన్ని కంపెనీలు జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాయి అనుకోండి, కానీ వాటిని మళ్ళీ తిరిగి అప్పు ఇవ్వడానికి, ఇన్వెస్ట్మెంట్స్కి ఇలాంటి వాటికి వాడకుండా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకపోతే ట్రేడింగ్ అంటే వస్తువులని దేన్నన్నా కొని అమ్మటానికి ఇలాంటి వాటికి కనుక మనీ కలెక్ట్ చేసుకుంటున్నాయి అనుకోండి, వాటిని మళ్ళీ మనం బ్యాంక్స్ అనడానికి వీల్లేదండి. సోర్స్ ఆఫ్ డిపాజిట్స్ మస్ట్ కమ్ ఫ్రమ్ ది పబ్లిక్. entities like nidhis, multi-benefit societies and cooperative societies that accept deposits only from their members do not qualify as banks. ఈ సోర్స్ ఆఫ్ డిపాజిట్స్ అంటే మనీ ఎక్కడి నుంచి రావాలి, వీటికి డిపాజిట్స్ అనేవి ఎవరి దగ్గర నుంచి రావాలంటే కామన్ పబ్లిక్ దగ్గర నుంచి వస్తే మాత్రమే వాటిని బ్యాంక్స్ అంటారు. అదే వాటిల్లో ఉన్న మెంబర్స్ ఉన్నారనుకోండి, అంటే క్లోజ్డ్ గ్రూప్స్ ఉంటాయి చూసారా కొన్ని, కోఆపరేటివ్ సొసైటీస్ కానీ ఇలాంటివి, వాటిల్లో కనుక మెంబర్స్ దగ్గర నుంచి కనుక మనీ కలెక్ట్ చేసుకుంటే కనుక వాటిని మళ్ళీ బ్యాంక్స్ అనడానికి కుదరదండి, అవి బ్యాంకుల కిందకి రావు. ఫార్మ్ ఆఫ్ డిపాజిట్స్ మస్ట్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మనీ. డిపాజిట్స్ అనేవి ఎప్పుడు కూడా డబ్బుల రూపంలోనే ఉండాలండి, మానిటరీ ఇదిలోనే ఉండాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకార్పొరేషన్. ఏ బ్యాంక్ మస్ట్ బి ఇంకార్పొరేటెడ్ అండర్ ది ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 1956 ఆర్ ది కంపెనీస్ యాక్ట్ 2013. ఇట్ కెన్ బి ఏ బ్యాంక్, బ్యాంకర్ ఆర్ బ్యాంకింగ్ కంపెనీ. ఈ బ్యాంక్ అనేది ఎప్పుడు కూడా రిజిస్టర్ అవ్వాలంటే రెండు ఫామ్స్లో రిజిస్టర్ అవ్వాలండి. ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం కానీ లేకపోతే కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం కానీ, రెండు రూపాల్లో ఏదో ఒక రూపంలో బ్యాంక్ అనేది ఫస్ట్ రిజిస్టర్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పబ్లిక్ డిపాజిట్స్. ఎనీ ఇన్స్టిట్యూషన్ ఎంగేజింగ్ ఇన్ బ్యాంకింగ్ మస్ట్ యాక్సెప్ట్ డిపాజిట్స్ ఫ్రమ్ ది పబ్లిక్, నాట్ జస్ట్ ఫ్రమ్ ఇట్స్ మెంబర్స్. ఇందాక అనుకున్నాం కదా, పబ్లిక్ దగ్గర నుంచి కూడా ఇది డబ్బులు అనేది తీసుకుంటేనే దాన్ని బ్యాంక్ అంటారు. ఓన్లీ మెంబర్స్ దగ్గర నుంచి తీసుకున్న వాటిని బ్యాంక్స్ అంటారు. బ్యాంకర్ కస్టమర్ రిలేషన్షిప్. అసలు బ్యాంకర్కి దానికి ఉన్న కస్టమర్స్కి మధ్యలో ఉండే రిలేషన్షిప్ ఏంటిది? హూ ఈజ్ ఎ కస్టమర్? అసలు బ్యాంక్ ఫస్ట్ కస్టమర్ అనేవాళ్ళు ఎవరు? వాళ్ళని కస్టమర్ కింద మనం ఎవరిని గుర్తిస్తామంటే అకౌంట్ హోల్డర్. Generally, anyone who has an account in a bank is considered a customer. A customer is an individual or entity that maintains an account, has a business relationship or conducts transactions with the bank. అకౌంట్ హోల్డర్ అంటే ఎవరంటే ఇప్పుడు మీకు కానీ నాకు కానీ ఏదన్నా బ్యాంకులో అకౌంట్ ఉందనుకోండి, అంటే వాళ్ళ దగ్గర కనుక మనం అకౌంట్ మెయింటైన్ చేస్తా అంటే మనం వాళ్ళ కస్టమర్ అవుతాం. ఏ కస్టమర్ ఇస్ అన్ ఇండివిజువల్ ఆర్ అన్ ఎంటిటీ దట్ మెయింటైన్స్ అన్ అకౌంట్, హ్యాస్ ఎ బిజినెస్ రిలేషన్షిప్. వాళ్ళతో కనుక బిజినెస్ రిలేషన్షిప్ ఏదో ఒకటి చేస్తుంటే, అంటే మనం ట్రాన్సాక్షన్స్ కనుక చేస్తున్నాం అనుకోండి వాళ్ళతో, లేకపోతే ఎఫ్డి కానీ ఇలాంటివి చేసాము, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి కనుక మనం డీడీ తీసుకున్నాం, ఇలా ఏదైనా సరే మనం కస్టమరే అవుతాం వాళ్ళకి. బెనిఫిషియల్ ఓనర్. ఏ పర్సన్ ఆన్ హూస్ బిహాఫ్ ది అకౌంట్ ఈజ్ మెయింటైన్డ్ ఆర్ ఎ ట్రాన్సాక్షన్ ఈజ్ కండక్టెడ్. ఒకరి తరపున కనుక బ్యాంక్ ఏదన్నా వకాలతో తీసుకొని మనకి ఇది చేసింది అనుకోండి, అంటే వాళ్ళ తరపున బాధ్యత తీసుకొని ట్రాన్సాక్షన్ చేసినా కూడా అప్పుడు అతను బెనిఫిషియల్ ఓనర్ అవుతాడంట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రాన్సాక్షన్ బెనిఫిషరీస్. ఇండివిజువల్స్ హూ బెనిఫిట్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్స్ కండక్టెడ్ బై ప్రొఫెషనల్ ఇంటర్మీడియట్స్ సచ్ యాజ్ స్టాక్ బ్రోకర్స్, చార్టెడ్ అకౌంట్స్ అండ్ సొలిసిటర్స్ యాజ్ పర్మిటెడ్ బై లా. ఈ ట్రాన్సాక్షన్ బెనిఫిషరీస్ అంటే ఎవరంటే, ఒక ట్రాన్సాక్షన్ జరిగిందనుకోండి బ్యాంకుకి కానీ
మధ్యలో ఇంకా వ్యక్తికి ఎవరికన్నా జరిగితే కనుక మధ్యలో ఎవరన్నా బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని ట్రాన్సాక్షన్ బెనిఫిషరీస్ అంటారు. అంటే బ్యాంకుకి ఆటోమేటిక్గా ప్రాఫిట్ అనేది ఉంటుంది ట్రాన్సాక్షన్ జరిగితే. బ్యాంక్తో పాటు వేరే వాళ్ళకి కూడా ట్రాన్సాక్షన్ బెనిఫిట్ జరిగింది అనుకోండి, వాళ్ళని ట్రాన్సాక్షన్ బెనిఫిషరీస్ అంటారు. అంటే అలాంటి వాళ్ళు అంటే స్టాక్ బ్రోకర్స్ కానీ, చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, లేకపోతే సొలిసిటర్స్ అంటే మనకి లీగల్ పర్సన్స్ వస్తారండి. ఇలాంటి వాళ్ళందరూ కూడా ట్రాన్సాక్షన్ బెనిఫిషరీస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి రిస్క్ అసోసియేటెడ్ ఇండివిజువల్స్ ఆర్ ఎంటిటీస్. అంటే ఇప్పుడు రిస్క్ అసోసియేటెడ్ ఇండివిజువల్స్ అంటే ఇప్పుడు కొంతమందికి అప్పిచ్చాం అనుకోండి మనం బయట ఎవరికన్నా, వాళ్ళకి డబ్బులు మళ్ళీ మనకి తిరిగి వస్తాయా రావా అని చెప్పి డౌట్ ఉంటుంది చూసారా. అలాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం కదా. అంటే వాళ్ళకి ఇస్తే కనుక మనకి డబ్బులు ఇస్తే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలా బ్యాంకులు కూడా కొంతమందికి డబ్బులు ఇవ్వాలంటే కనుక వీళ్ళకి ఇస్తే రిస్క్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి కొంతమంది పర్సన్స్ని అవి లిస్ట్లో పెట్టుకుంటాయండి. వాళ్ళు రిస్క్ అసోసియేటెడ్ ఇండివిజువల్స్ లేకపోతే ఎంటిటీస్ అంటే కొన్ని కంపెనీస్ అలాంటివి వచ్చేటప్పటికి ఉంటాయండి. ఎనీ పర్సన్ ఆర్ ఎంటిటీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ దట్ కుడ్ పోజ్ సిగ్నిఫికెంట్ పొటెన్షియల్ రెప్యుటేషనల్ ఆర్ అదర్ రిస్క్ టు ది బ్యాంక్. అదే ఇప్పుడు చెప్పాను కదా, అలా రిస్క్ ఎక్కువ ఉంటే కనుక వాళ్ళని రిస్క్ అసోసియేటెడ్ ఇండివిజువల్స్ అంటారు. మీకు ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్స్, లేకపోతే పొలిటీషియన్స్ ఎవరైనా అలాంటి వాళ్ళు, లేకపోతే కనుక వాళ్ళ కండక్ట్ బ్యాడ్గా ఉందనుకోండి, ఆల్రెడీ ఎవరన్నా అప్పు తీసుకొని వాళ్ళు వేరే బ్యాంక్కి ప్రీవియస్ రికార్డ్ ఉందనుకోండి, సరిగ్గా కట్టని రికార్డ్ ఏదన్నా ఉందనుకోండి, వాళ్ళు కూడా రిస్క్ అసోసియేటెడ్ ఇండివిజువల్సే అవుతారు. అలా కాకుండా కొన్ని సెక్టార్స్ ఆఫ్ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే బులియన్ మార్కెట్లో చేసేవాళ్ళు, జ్యువెల్స్ కానీ ఇలాంటివి తయారు చేసేవాళ్ళు, లేకపోతే రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఉన్నవాళ్ళు, వీళ్ళు కూడా రిస్క్ అసోసియేటెడ్ ఇండివిజువల్స్ కిందకే వస్తారండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంటిటీస్ యాజ్ కస్టమర్స్. A customer need to be a natural person. It can be a firm, joint stock company, society or any separate legal entity like a partnership firm or an association of persons. ఈ ఎంటిటీస్ కూడా కస్టమర్స్ కిందకే వస్తాయండి. అంటే ఇప్పుడు కస్టమర్ అంటే బ్యాంక్కి ఒక పర్సనే అవ్వాలన్న ఇదేం లేదు, ఒక ఫర్మ్ కానీ లేకపోతే కంపెనీ కానీ ఏదైనా అవ్వచ్చు. అదే ఇక్కడ చదువుతున్నాడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి డెప్ట్ క్రెడిటర్ రిలేషన్షిప్. బ్యాంక్ యాజ్ ఎ డెప్టర్, కస్టమర్ యాజ్ ఎ క్రెడిటర్. ఇందుట్లో బ్యాంక్ వచ్చేటప్పటికి డెప్టర్ అవుతుంది, కస్టమర్ వచ్చేటప్పటికి క్రెడిటర్. అంటే ఎలా అంటే రోల్ రివర్సల్. అండ్ ఏ కస్టమర్ డిపాజిట్స్ మనీ ఇన్ ఎ బ్యాంక్, ద కస్టమర్ బికమ్స్ ది లెండర్. మనం కనుక బ్యాంకులో డబ్బులు వేసాం అనుకోండి, అంటే మన సేవింగ్స్ అకౌంట్లో కానీ కరెంట్ అకౌంట్లో కానీ డబ్బులు వేసాం అనుకోండి, మనం వచ్చేటప్పటికి క్రెడిటర్ అవుతాం. కానీ అక్కడ బ్యాంక్ వచ్చేటప్పటికి డెప్టర్ అవుతుంది. అండ్ ది బ్యాంక్ బికమ్స్ ది బారోవర్ కాబట్టి డెప్టర్ అవుతుంది. ద డిపాజిటెడ్ మనీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ డెప్ట్. మనం డిపాజిట్ చేసిన మనీ ఏదైతే ఉందో అది బ్యాంక్ వచ్చేటప్పటికి డెప్ట్ కింద చూస్తుంది దాన్ని. మెయిన్ ఫీచర్స్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్. బ్యాంక్స్ డిస్క్రిషన్. ద బ్యాంక్ ఈజ్ ఫ్రీ టు యూజ్ ది డిపాజిటెడ్ మనీ ఇన్ ఎనీ బెనిఫిషియల్ మేనర్. బ్యాంక్ అనేదానికి మొత్తం అన్ని హక్కులు ఉంటాయండి. అది దాన్ని డిపాజిట్ చేసిన మనీ ఉందో చూసారా, దాన్ని లెండింగ్ కానీ అది దానికి ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవచ్చు. కస్టమర్స్ డిమాండ్. ద కస్టమర్ మస్ట్ మేక్ ఏ డిమాండ్ ఫర్ పేమెంట్. ద బ్యాంక్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు పే వాలంటరీలీ. మనం డిమాండ్ చేస్తేనే మనకు మళ్ళీ తిరిగి మనీ అనేది బ్యాంక్ పే చేస్తుందండి. అప్పటి వరకు అది బ్యాంక్ దగ్గరే ఉంటుంది, దాని అంతటా అది అయితే మాత్రం ఇవ్వదు. స్పెసిఫైడ్ మేనర్. ద డిమాండ్ ఫర్ పేమెంట్ మస్ట్ బి మేడ్ ఇన్ ఎ స్పెసిఫైడ్ మేనర్, టిపికల్లీ ఇన్ రైటింగ్, బై చెక్, డ్రాఫ్ట్, విత్డ్రాయల్ ఫామ్, ఆర్డర్ ఆర్ అదర్వైజ్ అండ్ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్. బ్యాంక్ వర్కింగ్ అవర్స్లో మాత్రమే మనం ఏదైతే రైటింగ్ ఫార్మాట్లో ఇవ్వాలండి. చెక్ కానీ డ్రాఫ్ట్ కానీ లేకపోతే విత్డ్రాయల్ ఫామ్ కానీ ఇలాంటివి ఇస్తేనే మనకు మళ్ళీ తిరిగి మన మనీ అనేది మనకి ఇస్తారు. నో సెక్యూరిటీ. ద కస్టమర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సెక్యూరిటీ ఫ్రమ్ ది బ్యాంక్ అగైన్స్ట్ ది డిపాజిటెడ్ మనీ. మనం మన సేవింగ్స్ అకౌంట్లో చేసిన మనీ డిపాజిట్ కానీ లేకపోతే కరెంట్ అకౌంట్స్లో ఉన్నట్లకి కానీ వీటికి కూడా బ్యాంక్ అనేది సెక్యూరిటీ అనేది ఇవ్వదండి. అంటే నార్మల్గా సెక్యూరిటీ అది, కాకపోతే మనకి అడిషనల్ సెక్యూరిటీ అంటూ ఏమి ఉండదు. అది ఖచ్చితంగా మన అకౌంట్లోనే ఉంటుంది, కాకపోతే అడిషనల్ సెక్యూరిటీ అంటే ఏమి ఉండదు దానికి. Law of limitation. The law of limitation for the repayment of both demand and fixed deposit does not commence until a demand for repayment has been made. అంటే మనం తిరిగి మన డబ్బుల్ని మనం డిమాండ్ చేస్తే తప్పితే బ్యాంక్ అనేది ఇవ్వదు. ఏ వాటిల్లో అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్లో కానీ ఇలాంటి డిమాండ్ డిపాజిట్స్ ఉంటాయి చూసారా, వాటిలో వచ్చేటప్పటికి మనం డిమాండ్ చేస్తేనే మళ్ళీ మనకు బ్యాంక్ అనేది మనీ ఇస్తుంది. క్రెడిటర్ డెప్టర్ రిలేషన్షిప్.
Bank as creditor, customer as debtor. When a bank lends money to a customer, the customer becomes the borrower. ఒకవేళ బ్యాంకు కనుక మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మాకు డబ్బులు కావాలని చెప్పి అంటే మనం లోన్ కోసం అప్లై చేసాం అనుకోండి, అప్పుడు మనమేమో డెప్టర్ అవుతాం. బ్యాంక్ కనుక మనకు అప్పిచ్చింది అనుకోండి, అప్పుడు బ్యాంక్ వచ్చేటప్పుడు క్రెడిటర్ అవుతుంది. బిఫోర్ యూటిలైజింగ్ ద బ్యాంక్ ఫెసిలిటీ, ద బారోవర్ మస్ట్ ఎగ్జిక్యూట్ నెసరీ డాక్యుమెంట్స్ అండ్ ఆఫర్ సెక్యూరిటీ టు ది బ్యాంక్. బ్యాంక్ మనకి డబ్బులు ఇవ్వాలంటే ఊరికనే ఇచ్చేది కదండి, మనం ఏదో ఒకటి సెక్యూరిటీ పెట్టాలి బ్యాంక్ దగ్గర. అంటే కొల్లెటరల్ అంటారు చూసారా, ఆ టైప్లో ఏదో ఒకటి మనం సెక్యూరిటీ పెడితేనే మనకు బ్యాంక్ అనేది అప్పిస్తుంది. బ్యాంక్ యాజ్ ఎ ట్రస్టీ. A trustee is an individual or firm that holds and administers property or assets for the benefit of a third party. ట్రస్టీ అంటే ఏంటంటే ఒక థర్డ్ పార్టీ పర్సన్ ఉన్నారు, మీకు ఏదన్నా ప్రాపర్టీ ఉంది, దాన్ని కనుక బ్యాంక్కి ట్రస్టీ కింద పెట్టారనుకోండి మీరు, అప్పుడు ఆ ప్రాపర్టీని మీ తరపున బ్యాంక్ అనేది చూస్తూ ఉంటుంది. అంటే దాన్ని సంబంధించిన రెంట్స్ వసూలు చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా, మీరు ఆ ప్రాపర్టీని ఎవరికన్నా లీజ్కి ఇవ్వాలన్న బ్యాంక్ ద్వారా అలా చేస్తే కనుక అప్పుడు బ్యాంక్ వచ్చేటప్పటికి ట్రస్టీ అవుతుంది. Trustees are obligated to act in the best interests of the beneficiaries and have a fiduciary duties toward them. ట్రస్టీ కింద ఇదేంటంటే, మీరు బ్యాంక్కి దాని బాధ్యత అప్పగిచ్చారు కదా, మీకున్న ప్రాపర్టీ బాధ్యత, ఖచ్చితంగా మీ ఇంట్రెస్ట్ని బ్యాంక్ అనేది కాపాడాలి. ముందు ఫస్ట్ ప్రయారిటీ వచ్చేటప్పటికి మీ ఇంట్రెస్ట్ ఉంటుందండి. అంటే మీకు ఎక్కువ లాభం చేకూర్చేటట్టు బ్యాంకు దాన్ని ఉపయోగించాలి. Bailey-Bailer relationship. Bank as a bailey, customer as bailer. When a customer deposits valuables, bonds, securities or other documents with the bank for safekeeping, the bank acts as a both trustee and bailey, while the customer is the bailer. మీరు కనుక మీ దగ్గర ఉన్న వాల్యుబుల్ బాండ్స్ కానీ లేకపోతే సెక్యూరిటీస్ కానీ ఇంకా వేరే ఇతర డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా బ్యాంక్లో పెట్టారనుకోండి, అంటే సేఫ్టీ లాకర్ కానీ ఇలాంటివి తీసుకొని అందుట్లో పెట్టారనుకోండి, అప్పుడు మీ తరపున బ్యాంక్ ట్రస్టీ కింద యాక్ట్ చేస్తుంది, బెయిలీ కింద యాక్ట్ చేస్తుంది. మీరు వచ్చేటప్పటికి బెయిలర్ అవుతారు దానికి, బ్యాంక్ వచ్చేటప్పటికి. అదే బ్యాంక్ వచ్చేటప్పటికి బెయిలీ అవుతుంది. ఏ బెయిలీ ఈజ్ లయబుల్ ఫర్ ఎనీ లాస్ టు ది బెయిలర్ డ్యూ టు నెగ్లిజెన్స్ వల్ల. అంటే వాళ్ళ తప్పు ఉండి వాళ్ళ సొంత తప్పు మూలన ఏదన్నా నష్టం జరిగింది అనుకోండి, మీ బాండ్స్కి కానీ సెక్యూరిటీస్కి కానీ ఇలాంటి వాటికి, అప్పుడు బ్యాంక్ అనేది బాధ్యత తీసుకుంటుంది. అలా కాకుండా యాక్ట్ ఆఫ్ గాడ్ ఇలా పిడుగులు పట్టడం లేకపోతే కనుక భూకంపాలు రావటం ఇలాంటివి ఏమన్నా జరిగి ప్రాపర్టీ కానీ వాళ్ళ సెక్యూరిటీ లాకర్స్ కానీ ఇలాంటివి డ్యామేజ్ జరిగింది అనుకోండి, వాటికి మాత్రం బ్యాంక్ అనేది బాధ్యత తీసుకోదండి. మీకు దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది, అది మాత్రమే వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏజెంట్ ప్రిన్సిపల్ రిలేషన్షిప్. బ్యాంక్ యాజ్ ఏజెంట్, కస్టమర్ యాజ్ ప్రిన్సిపల్. ఏ ప్రిన్సిపల్ ఈజ్ సమ్వన్ హూ డెలిగేట్స్ అథారిటీ టు అనదర్ పర్సన్, ద ఏజెంట్. ప్రిన్సిపల్ అంటే ఎవరవుతారంటే, ఇక్కడ బ్యాంకు కనుక మీరు కనుక ఏదన్నా మీ తరపున బిల్స్ కానీ ఇలాంటివి కట్టమని చెప్పి మీరు బ్యాంకుకి పర్మిషన్ ఇచ్చారనుకోండి, అంటే ఒక్కసారి మ్యాండేట్స్ ఇస్తూ ఉంటారు చూసారా, మనం మంత్లీ మీకున్న ఈఎంఐస్ ఇలాంటివి ఉంటాయి అనుకోండి, మీ దాంట్లో మీ అకౌంట్లోంచి డైరెక్ట్ కట్ అయిపోయేటట్టు మీరు ఏదన్నా ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీరు ప్రిన్సిపల్ అవుతారు, బ్యాంక్ వచ్చేటప్పటికి ఏజెంట్ అవుతుంది. అప్పుడు మీ తరపున ఏంటంటే బ్యాంకు వాళ్ళకి పే చేస్తుంది. ఎవరైతే మీరు బజాజ్ ఫైనాన్స్లో కానీ ఇలా ఏదన్నా ఒక ఆర్టికల్ ఏదన్నా తీసుకున్నారనుకోండి, అప్పుడు మీరు వచ్చేటప్పటికి ప్రిన్సిపల్ అవుతారు. మీది బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అది వచ్చేటప్పటికి ఏజెంట్ అవుతుంది. మీరు ఫర్నిచర్ కొన్న షాప్ కానీ ఏదన్నా ఎలక్ట్రానిక్ ఐటమ్ కానీ కొన్న షాప్ ఉంటుంది చూసారా, వాళ్ళు వచ్చేటప్పటికి మనీ రిసీవ్ చేసుకునే వాళ్ళు అవుతారు. బ్యాంక్ వచ్చేటప్పటికి మధ్యలో ఏజెంట్ అవుతుంది. Among the ancillary services provided by the bank are remittances, collection of checks, bills and payment of regular expenses such as electricity bills, telephone bills, insurance premiums and club fees on behalf of customers. మీ తరపున ఈ బ్యాంక్ అనేది పే చేస్తుంది. వాటిలో ఏమేమి వస్తాయంటే చెక్స్ ఒకటి, బిల్స్, పేమెంట్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్, కరెంటు బిల్స్ కానీ లేకపోతే టెలిఫోన్ బిల్స్ కానీ, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కానీ, మీకు ఏదన్నా క్లబ్లో మెంబర్షిప్ ఉందనుకోండి ఆ క్లబ్ ఫీజు కానీ, ఇలాంటివన్నీ కూడా మీకు దాని కింద కవర్ అవుతాయండి. ఇన్ దీస్ ఇన్స్టెన్సెస్ ద బ్యాంక్ యాక్ట్స్ యాజ్ ది ఏజెంట్ విత్ ది కస్టమర్ బీయింగ్ ది ప్రిన్సిపల్. మీరు వచ్చేటప్పటికి ప్రిన్సిపల్ అవుతారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి లెస్సర్ అండ్ లెస్సీ. బ్యాంక్ యాక్ట్స్ యాజ్ లెస్సర్, కస్టమర్ యాజ్ లెస్సీ.
The Transfer of Property Act government governs lease arrangements involving lessors and lessees. Banks provide safe deposit lockers to customers on a lease basis. ఇప్పుడు మీరు కనుక ఏదన్నా బ్యాంక్లో సేఫ్ లాకర్ డిపాజిట్ తీసుకున్నారనుకోండి, అందుట్లో వచ్చేటప్పటికి మీకు బ్యాంక్ వచ్చేటప్పటికి లెస్సర్ అవుతుంది, మీరు వచ్చేటప్పటికి లెస్సీ అవుతారు. ఇన్ దిస్ రిలేషన్షిప్ ద బ్యాంక్ ఇస్ ది లెస్సర్ అండ్ ది కస్టమర్ ఇస్ ది లెస్సీ. ద బ్యాంక్ ఈజ్ నాట్ లయబుల్ ఫర్ ఎనీ డ్యామేజ్ ఆర్ లాస్ ఆఫ్ లాకర్. బ్యాంకు ఎప్పుడైతే బ్యాంక్లో మీరు పెట్టిన వస్తువులకు కనుక ఏదైనా నష్టం జరిగింది అనుకోండి, అప్పుడు బ్యాంక్ అనేది నాట్ రెస్పాన్సిబుల్. అది ఎలాంటి సిచ్యువేషన్స్లో అంటే యాక్ట్ ఆఫ్ గాడ్ ఉంటుంది చూసారా, సచ్ యాజ్ ఎర్త్క్వేక్స్ అండ్ ఫ్లడ్స్, ఇంకా లైట్నింగ్ ఆర్ థండర్ స్టార్మ్స్. లైట్నింగ్ జరిగినా, లేకపోతే పిడుగులు పడినా, లేకపోతే ఎనీ అట్రిబ్యూట్ టు ది కస్టమర్ సోల్ ఫాల్ట్ ఆర్ నెగ్లిజెన్స్. మీరు కనుక లాకర్ రూమ్లోకి వెళ్ళి పొరపాటున మీరు అందుట్లో ఏదన్నా పడేసుకున్నారు అనుకోండి, అప్పుడు కూడా బ్యాంక్ అనేది ఏం రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోదండి. If the loss of the locker contents is due to the bank's negligence, the bank's liability is limited to an amount equivalent to 100 times the prevailing annual rent of the safe deposit locker. ఒకవేళ బ్యాంక్ వాళ్ళ తప్పు వల్ల ఏదన్నా జరిగిందనుకోండి, అంటే వాళ్ళు సరిగ్గా లాక్ వేసి వెళ్ళటం కానీ ఎట్లాంటి ఏదన్నా, లేకపోతే లోపల దొంగతనం కానీ ఇలాంటి ఏదన్నా జరిగిందనుకోండి, వాళ్ళ ఫాల్ట్ ద్వారా ఏదన్నా మిస్ అయితే కనుక అప్పుడు మాత్రం మీరు ఆ లాకర్కి ఎంతైతే డిపాజిట్ కడుతున్నారో దానికన్నా 100 times మీకు ఎక్కువ అనేది అమౌంట్ వాళ్ళు ఇస్తారండి. ఇది వచ్చేటప్పటికి వాళ్ళకున్న లైబిలిటీ, ఇది బ్యాంక్ వాళ్ళకున్న లైబిలిటీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండెమ్నిఫైయర్ అండ్ ఇండెమ్నిఫైడ్. ఏ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ ఈజ్ అగ్రిమెంట్ వేర్ వన్ పార్టీ ప్రామిసెస్ టు ప్రొటెక్ట్ ది అదర్ ఫ్రమ్ లాస్ కాజ్డ్ బై ది కండక్ట్ ఆఫ్ ది ప్రామిసరీ ఆర్ ఎనీ అదర్ పర్సన్. డీడీ ఇష్యూ చేశారనుకోండి, డీడీ ఇష్యూ చేసినా, లేకపోతే మీరు ఎఫ్డి ఒకటి చేశారు, ఎఫ్డికి మీ దగ్గర ఒక స్లిప్ ఇస్తారు కదా, కౌంటర్ ఫాయిల్ ఇస్తారు కదా, అది కనుక మీరు వేరే ఎవరికన్నా ఇచ్చారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే దాన్ని ఎక్కడన్నా మిస్ప్లేస్ చేస్తే అది కనుక వేరే వాళ్ళకు దొరికి వాళ్ళు కనుక దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి వెళ్ళారనుకోండి, క్లెయిమ్ చేసేసుకున్నారనుకోండి, మీరు ఇచ్చిన డీడీ కూడా వేరే వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు అలాంటి ఇది ఉంటుంది చూసారా, వాటిలో వచ్చేటప్పటికి ఇండెమ్నిఫైర్ ఇండెమ్నిఫైడ్ అంటారండి. అంటే అప్పుడు తప్పు మీదే కాబట్టి మీరు సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేయలేదు కాబట్టి దానికి లాస్ అనేది భరించాల్సింది మీరే అవుతారు. ఇన్ బ్యాంకింగ్ దిస్ రిలేషన్షిప్ అకర్స్ ఇన్ ట్రాన్సాక్షన్స్ సచ్ ఆస్ ది ఇష్యూయన్స్ ఆఫ్ డూప్లికేట్ డిమాండ్ డ్రాఫ్ట్స్ ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్ receipts. In these cases, the person availing the facility will compensate the bank for any loss arising from wrong or excess payments. ఒకవేళ రాంగ్ పేమెంట్ జరిగినా, లేకపోతే ఎక్సెస్ పేమెంట్ జరిగినా, అలాంటి వాటికి బాధ్యత వచ్చేటప్పటికి కస్టమర్దే అవుతుందండి. ఇన్ దిస్ కంటెక్స్ట్ ద బ్యాంక్ ఈజ్ ఇండెమ్నిఫైడ్ ఆర్ ఇండెమ్నిటీ హోల్డర్ అండ్ ది కస్టమర్ ఇస్ ది ఇండెమ్నిఫైయర్. ఇలాంటి టైంలో వచ్చేటప్పటికి కస్టమర్ అనేవాడు ఇండెమ్నిఫైయర్ అవుతాడు, బ్యాంక్ వచ్చేటప్పటికి ఇండెమ్నిటీ హోల్డర్ అవుతుందండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ట్యాబులర్ ఫామ్ ఉంది చూడండి. ఇందులో వచ్చేటప్పటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, వాటిల్లో జరిగే మనకి ఎవరు ఏమవుతారు అనేది, అంటే బ్యాంక్ ఏమవుతుంది, కస్టమర్ ఏమవుతుంది అని చెప్పి డీటెయిల్డ్గా మనకి ట్యాబులర్ ఫామ్లో ఉంది. డిపాజిట్స్ ఇన్ ది బ్యాంక్. బ్యాంక్లో కనుక మనం డబ్బులు డిపాజిట్ చేసాం అనుకోండి, బ్యాంక్ వచ్చేటప్పటికి డెప్టార్ అవుతుంది, మనం వచ్చేటప్పటికి క్రెడిటర్ అవుతాం. లోన్ ఫ్రమ్ బ్యాంక్. లోన్ మనం కనుక బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుంటే బ్యాంక్ వచ్చి క్రెడిటర్ అవుతుంది, మనం వచ్చి డెప్టర్ అవుతాం. సేఫ్ కస్టడీ ఏదన్నా ఇచ్చాం అనుకోండి, బ్యాంక్ వచ్చేటప్పటికి బెయిలీ అవుతుంది, మనం వచ్చి బెయిలర్ అవుతాం. లాకర్ తీసుకున్నాం అనుకోండి, మనం లెస్సీ అవుతాం, బ్యాంక్ వచ్చేటప్పటికి లెస్సర్ అవుతుంది. కలెక్షన్ ఆఫ్ చెక్. మనం చెక్ కనుక ఏదన్నా ఇచ్చాం అనుకోండి బ్యాంక్కి, అప్పుడు బ్యాంక్ కలెక్ట్ చేసుకుంటే కనుక అది ఏజెంట్ అవుతుంది, మనం వచ్చేటప్పటికి ప్రిన్సిపల్ అవుతాం, అంటే చెక్ మనం ఇస్తే కనుక. అదే పర్చేజ్ ఆఫ్ ఎ డ్రాఫ్ట్. డెప్టర్ పర్చేజ్ ఆఫ్ ఎ డ్రాఫ్ట్ కనుక బ్యాంక్ తీసుకుంది అనుకోండి, అది డెప్టార్ అవుతుంది, మనం వచ్చేటప్పటికి క్రెడిటర్ అవుతాం. పేయీ ఆఫ్ ఎ డ్రాఫ్ట్. మనం ఇచ్చిన డ్రాఫ్ట్ కనుక మనం తీసుకొని వెళ్ళి బ్యాంక్ మనకు పే చేస్తే కనుక బ్యాంక్ వచ్చేటప్పటికి ట్రస్టీ అవుతుంది, మనం వచ్చేటప్పటికి బెనిఫిషరీ అవుతాం, ఎందుకంటే మనం డ్రాఫ్ట్ ద్వారా మనం డబ్బులు తీసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ ఏదన్నా మనం ప్లెడ్జ్ చేసాం అనుకోండి, అంటే మన దగ్గర ఉన్న గోల్డ్ కానీ ఏదన్నా తీసుకెళ్ళి బ్యాంక్ వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాం అనుకోండి, బ్యాంక్ వచ్చేటప్పటికి పానీ అవుతుంది, మనం వచ్చేటప్పటికి పానర్ అవుతాం. అదే మోర్ట్గేజ్. మన దగ్గర ఉన్న ప్రాపర్టీని కనుక తీసుకెళ్లి బ్యాంక్ దగ్గర తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకున్నాం అనుకోండి, మనం బ్యాంక్ వచ్చేటప్పటికి మోర్ట్గేజీ అవుతుంది, మనం వచ్చేటప్పటికి మోర్ట్గేజర్ అవుతాం. అదే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్. మనం కనుక ఈ పర్టికులర్ టైంలో ఇలా డబ్బులు దీనికి కట్టండి అని చెప్పి మనం స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చాం అనుకోండి ఏదన్నా బ్యాంక్కి,
మన తరపున పే చేయమని చెప్పి. అప్పుడు బ్యాంక్ వచ్చేటప్పటికి ఏజెంట్ అవుతుంది, మనం వచ్చేటప్పటికి ప్రిన్సిపల్ అవుతాం. నెక్స్ట్ సేల్ ఆర్ పర్చేజ్ ఆఫ్ సెక్యూరిటీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏ కస్టమర్. మన తరపున కస్టమర్ తరపున బ్యాంక్ అనేది ఏదన్నా పర్చేస్ చేసింది అనుకోండి సెక్యూరిటీస్ కనుక, అంటే సెక్యూరిటీస్ అంటే ఇక్కడ షేర్స్ కానీ ఏదైనా, అలాంటప్పుడు బ్యాంక్ వచ్చేటప్పటికి ఏజెంట్ అవుతుంది, మనం వచ్చేటప్పటికి ప్రిన్సిపల్ అవుతాం. నెక్స్ట్ మనీ డిపాజిటెడ్ బట్ ఇన్స్ట్రక్షన్స్ నాట్ గివెన్ ఫర్ ఇట్స్ డిస్పోజల్. మనీ అనేది మనం డిపాజిట్ చేసాం అనుకోండి, కానీ ఆ డబ్బుల్ని ఎలా ఉపయోగించాలి అని చెప్పి మనం ఎటువంటి ఇది కూడా ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వలేదు, ఓన్లీ మనం డబ్బుల్ని డిపాజిట్ మాత్రమే చేసాం. అప్పుడు బ్యాంక్ వచ్చేటప్పటికి ట్రస్టీ అవుతుంది, మనం వచ్చేటప్పటికి బెనిఫిషియరీ అవుతాం. ఆర్టికల్స్ లెఫ్ట్ బై మిస్టేక్. మనం కనుక ఒకవేళ బ్యాంక్లో ఏదన్నా ఆబ్జెక్ట్స్ అనేవి వదిలేసాం అనుకోండి, అప్పుడు వరకు బ్యాంక్ దానికి ట్రస్టీ కింద ఉంటుంది, మనం వచ్చేటప్పటికి బెనిఫిషియరీ కింద ఉంటాం. నెక్స్ట్ షేర్స్ గివెన్ ఫర్ సేల్. మన అకౌంట్లో హోల్డ్ చేస్తున్న షేర్స్ని కనుక మన తరపున అమ్మి పెట్టమని చెప్పి బ్యాంకుకి చెప్పాం అనుకోండి, అప్పుడు మనం ప్రిన్సిపల్ అవుతాం, బ్యాంక్ వచ్చేటప్పటికి ఏజెంట్ అవుతుంది. నెక్స్ట్ హైపోతికేషన్. మనకున్న ప్రాపర్టీకి సంబంధించిన వాల్యూ ఎంత ఉంది మార్కెట్లో అనేది మనం తెలుసుకోవాలనుకోండి, అప్పుడు మనం దాన్ని బ్యాంక్ని అప్రోచ్ అవుతే కనుక బ్యాంక్ వచ్చేటప్పటికి హైపోతికేటీ అవుతుంది, మనం వచ్చేటప్పటికి హైపోతికేటర్ అవుతాం. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్, కస్టమర్కి బ్యాంక్కి మధ్యలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ అన్నీ కూడా ఈ ట్యాబులర్ కాలంలో ఉన్నాయి మనకి. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిఫరెంట్ డిపాజిట్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. డిపాజిట్ ప్రొడక్ట్స్ encompass a range of financial offerings where clients place funds with a financial institution, potentially earning a financial return based on the type of duration of the deposit. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపాజిట్ ప్రొడక్ట్స్ అంటే బ్యాంకుల్లో మనం ఏ రూపాల్లో డిపాజిట్స్ అనేవి చేయొచ్చు. మనం డిపాజిట్ చేసినట్ల మీద కొన్నిటి మీద ఏమో మనకి ఎర్నింగ్స్ వస్తాయండి, కొన్నిటి మీద ఏమో ఎర్నింగ్స్ అనేవి రావు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఉన్నాయి చూసారా, కరెంట్ అకౌంట్స్ ఉంటాయి చూసారా, వాటిల్లో డిపాజిట్ చేసినట్లకి రావు, అది ఫర్దర్గా చూస్తాం మనం. వాటిల్లో చాలా వాటికి వచ్చేటప్పటికి రిటర్న్స్ అనేవి ఉంటాయండి. డిమాండ్ డిపాజిట్స్. Funds in current accounts are the working capital for business or enterprises. These deposits fluctuate significantly and do not earn any interest. కరెంట్ డిపాజిట్స్ అయితే కనుక అవి మనకి ఏదన్నా కంపెనీ మనం పెట్టామనుకోండి, చిన్న బిజినెస్ కానీ ఏదన్నా పెట్టుకున్నాం, డైలీ మన బిజినెస్ పర్పస్ అంటే బిజినెస్ రన్ అవటం కోసం మనం యూజ్ చేసుకునే మనీ కదా అవి కరెంట్ డిపాజిట్స్లో వేసుకుంటాం మనం. వాటికి వచ్చేటప్పటికి అవి డైలీ వేయటం తీయటం చేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని ఏ రకంగానూ బ్యాంకు ఎక్కువగా యూటిలైజ్ చేసుకోవడానికి ఉండదు. అంటే చాలా తొందరగా మనీ అనేది మీరు మళ్ళీ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకుంటారు కాబట్టి వాటి మీద వచ్చేటప్పటికి ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా పే చేయవండి బ్యాంక్స్. సేవింగ్ డిపాజిట్. సేవింగ్ అకౌంట్స్ ఆర్ డిజైన్డ్ టు ఎంకరేజ్ సేవింగ్ హ్యాబిట్స్ అండ్ ఫెసిలిటేట్ రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ త్రూ ది బ్యాంకింగ్ సిస్టమ్. దీస్ అకౌంట్స్ ఎర్న్ ఇంట్రెస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ సమ్ ఫ్లక్చుయేషన్స్ దో దే ఆర్ జనరల్లీ లెస్ వాలటైల్. సేవింగ్స్ డిపాజిట్ వచ్చేటప్పటికి అసలు ముందు జనాల్లో ఈ సేవింగ్ మెంటాలిటీ అనే దాన్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి పెట్టినవి సేవింగ్స్ అకౌంట్ అండి. అంటే వాళ్ళు ఇంట్లో డబ్బులు పెట్టుకుంటే జాగ్రత్తగా ఉండదు కదా, వాటిని సేవ్ చేసుకున్నారు అనుకోండి బ్యాంకులో ఇలాంటి వాటిల్లో అవి సెక్యూర్డ్గాను ఉంటాయి, వాళ్ళకి సేవింగ్ అనే అలవాటు అవుతుంది. వాటిల్లో వచ్చేటప్పటికి మనకి కొంతవరకు ఇంట్రెస్ట్ అనేది ఉంటుందండి. కాకపోతే ఈ టైం డిపాజిట్స్ మీద అయితే సేవింగ్స్ డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి తక్కువగానే ఉంటుంది. అది కాకుండా ఇవి లెస్ వాలటైల్ అండి, అంటే ఎక్కువ వాలటైలిటీ అనేది ఉండదు వీటిల్లో. నెక్స్ట్ వచ్చేటప్పటికి టైం డిపాజిట్స్. టైం డిపాజిట్స్ ఆర్ ఇంటెండెడ్ ఫర్ ఇన్వెస్టింగ్ సర్ప్లస్ ఫండ్స్ ఓవర్ షార్ట్ టు లాంగ్ టర్మ్స్. ఈ టైం డిపాజిట్స్ అనేది మనకి షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్ వరకు ఏదైనా ఏ రూపంలో అయినా సరే వీటిని సేవ్ చేసుకోవచ్చు, డిపాజిట్ చేసుకోవచ్చు. టైం డిపాజిట్స్ కెన్ హ్యావ్ డిస్టింగ్విషింగ్ ఫీచర్స్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ పారామీటర్స్. మోడ్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పేమెంట్, పీరియాడికల్ ఆర్ క్యుములేటివ్. మోడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ అనేది మనకి ఎప్పుడెప్పుడు వస్తుంది, అంటే మనం డిపాజిట్ చేసిన అమౌంట్ మీద మనకి ఎప్పుడెప్పుడు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనే దాన్ని బట్టి రెండు రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చేటేమో పీరియాడికల్, ఇంకోటి వచ్చేటప్పటికేమో క్యుములేటివ్. పీరియాడికల్ అంటేనేమో మనకి ఎప్పటికప్పుడు క్వార్టర్కి లేకపోతే మంత్లీ మనకి దాని మీద రిటర్న్స్ రావాలంటే కనుక మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. అదే క్యుములేటివ్ అనుకోండి, మీకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ వచ్చిన ఇంట్రెస్ట్ మీరు యాడ్ చేసిన ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ కలుస్తుంది. అంటే మీరు 1000 రూపాయలు సేవ్ చేశారు, డిపాజిట్ చేశారు అనుకోండి, 1000 రూపాయల మీద మీకు ఒక 100 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి, మీకు నెక్స్ట్ మంత్కి ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి 1000 + 100 అంటే 1100 మీద మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, అది క్యుములేటివ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్.
మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేసే దాన్ని బట్టి ఏ రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీకు మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటేమో లంసమ్ వచ్చి, ఇంకోటి వచ్చే ఇన్స్టాల్మెంట్స్. లంసమ్ అంటే మీ దగ్గర ఒకేసారి ₹1,00,000 ఉన్నాయనుకోండి, మీరు ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే కనుక దాన్ని లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అదే అలా కాకుండా మీరు నెలకి 2,000 చొప్పున అలా సేవ్ చేసుకుంటా ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్తున్నారు అనుకోండి, దాన్ని వచ్చేటప్పటికి ఇన్స్టాల్మెంట్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే సిప్ అని ఉంటుంది చూసారా మ్యూచువల్ ఫండ్స్లో, అది వచ్చేటప్పటికి మీకు కరెక్ట్గా దీనికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మోడ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ ఆన్ మెచ్యూరిటీ ఆర్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్. ప్రిన్సిపల్ మీద మీకు మోడ్ ఆఫ్ రిటర్న్ అనేది ఎలా వస్తుంది అని చెప్పేదాన్ని బట్టి కూడా రెండు రకాల డిపాజిట్స్ అనేవి ఉన్నాయి, టైం డిపాజిట్స్. ఒకటి వచ్చేటప్పటికేమో మెచ్యూరిటీ, మొత్తం మీకు మెచ్యూరిటీ అంతా అయిపోయిన తర్వాత మీరు 2 years అని చెప్పి ఒక ఎఫ్డి వేశారనుకోండి, ఎఫ్డి వేస్తే మీకు ఫుల్ 2 years అయిన తర్వాత మెచ్యూరిటీకి మీకు అమౌంట్ అనేది వస్తుంది కదా, అది వచ్చేటప్పటికేమో మెచ్యూర్ అయిన తర్వాత వచ్చే అమౌంట్. లేకపోతే ఆర్ ఇన్స్టాల్మెంట్స్, మీరు అలా కాదు నాకు మంత్లీ కానీ లేకపోతే క్వార్టర్లీ కానీ నాకు ఎంత మనీ కావాలని చెప్పి అడిగారు అనుకోండి, అప్పుడు మీకు ఇన్స్టాల్మెంట్స్లో మీకు ఆ ప్రిన్సిపల్ అనేది ఇస్తారు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ టీడీఎస్ ఇంక్లూడ్ టైమ్ డిపాజిట్స్ ఇంక్లూడ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ విత్ పీరియాడికల్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఎఫ్డీలు తెలుసు కదండి మీకు, అవి వచ్చేటప్పటికి విత్ పీరియాడిక్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఉంటుంది. లేకపోతే కనుక ఫుల్లీ మెచ్యూర్ అయిపోయిన తర్వాత కూడా ఇస్తారు. షార్ట్ టర్మ్ డిపాజిట్స్ లెస్ దాన్ ఏ ఇయర్ ఇన్ డ్యూరేషన్. షార్ట్ టర్మ్ డిపాజిట్స్ అంటే మీకు ఇయర్ కన్నా తక్కువ డ్యూరేషన్ ఉన్న వాటిని షార్ట్ టర్మ్ డిపాజిట్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి రీఇన్వెస్ట్మెంట్ డిపాజిట్ స్కీమ్. రీఇన్వెస్ట్మెంట్ డిపాజిట్ స్కీమ్ అంటే మీరు ఏదైతే అమౌంట్ మీకు వచ్చిందో ఆ అమౌంట్ అనేది మళ్ళీ రీఇన్వెస్ట్ అవుతూ ఉంటుందండి. ఆ క్యుములేటివ్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ మెచ్యూరిటీ, మీకు ఈ ఇంట్రెస్ట్ అనేది క్యుములేట్ అవుతూ ఉంటుంది కదా, అది మొత్తం అంతా కూడా ఒకేసారి చివరిలో ఇస్తారండి. రికరింగ్ డిపాజిట్ స్కీమ్, పీరియాడిక్ డిపాజిట్స్ మేడ్. రికరింగ్ డిపాజిట్స్ అంటే మీరు ఎవ్రీ మంత్ కూడా కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, మీకు దాని మీద ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అంటే ఇయర్లీ మంత్లీ ఒకసారి మీరు పే చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫ్లెక్సీ కరెంట్ రికరింగ్ డిపాజిట్, ఏ స్పెషల్ టైప్ ఆఫ్ రికరింగ్ డిపాజిట్. రికరింగ్ డిపాజిట్ అంటే స్పెషల్ టైప్ ఆఫ్ రికరింగ్ డిపాజిట్ అండి. అంటే ఇందులో మీరు కావాలంటే ఒకేసారి కొంత అమౌంట్, మీ దగ్గర చేతిలో ఎక్కువ అమౌంట్ ఉందనుకోండి, ఎక్కువ అమౌంట్ కట్టుకోవచ్చు. అంటే రికరింగ్ డిపాజిట్ అయితే మీకు మంత్లీ ఎంత అని చెప్పి కట్టుకోవాలని ఉంటుంది. ఒక 1,000 రూపీస్, 500 రూపీస్ అలా మంత్లీ మీరు సేవ్ చేస్తా అంటే అది ఫస్ట్ కట్టిన అమౌంట్ నెక్స్ట్ అలా యాడ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా స్పెషల్ టైప్ ఆఫ్ రికరింగ్ డిపాజిట్ ఇది ఫ్లెక్సీ రికరింగ్ డిపాజిట్ అంటే మీ దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ ఉన్నా సరే ఇందులో మీరు సేవ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ట్యాబ్లర్ కాలంలో మనకి డిమాండ్ డిపాజిట్స్కి టైం డిపాజిట్స్కి ఉన్న డిఫరెన్సెస్ అనేది ఉందండి. ఇక్కడ పేయబుల్ ఆన్ డిమాండ్. టైం డిపాజిట్స్ వచ్చేటప్పటికి రీపేడ్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ ది డిపాజిట్ పీరియడ్. ఇందులో వచ్చేటప్పటికి డిమాండ్ డిపాజిట్స్లో ఎప్పుడు కస్టమర్ డబ్బులు అడిగితే అప్పుడు ఇచ్చేయాలి. అదే టైం డిపాజిట్స్లో వచ్చేటప్పటికి అతను డిపాజిట్ అనేది ఎక్స్పైరీ పీరియడ్ అయిపోయిన తర్వాత మాత్రమే మీకు అమౌంట్ అనేది వస్తుంది. లో ఆర్ నో ఇంట్రెస్ట్ రేట్స్. డిమాండ్ డిపాజిట్స్లో వచ్చేటప్పటికి తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయండి. అదే టైం డిపాజిట్స్లో వచ్చేటప్పటికి హై ఇంట్రెస్ట్ రేట్స్ విచ్ వ్యారీ అకార్డింగ్ టు ది పీరియడ్. టైం డిపాజిట్స్లో వచ్చేటప్పటికి మీకు ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి జనరల్గా ఎక్కువగా ఉంటాయి. అది కాకుండా అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ అని అలా ఒక్కోసారి మారుతూ ఉంటాయి. మీకు ఇంక్లూడ్స్ కరెంట్ సేవింగ్, ఓవర్ డ్యూ అండ్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్. డిమాండ్ డిపాజిట్స్లో టైప్స్ వచ్చేటప్పటికి కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, ఓవర్ డ్యూ అకౌంట్ అండ్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్. ఒకవేళ మీరు ఏమన్నా క్లెయిమ్ చేసుకుని డిపాజిట్స్ ఏమన్నా ఉన్నా అవి కూడా డిమాండ్ డిపాజిట్స్ కిందకే వస్తాయండి. నెక్స్ట్ టైం డిపాజిట్స్. టైం డిపాజిట్స్ అంటే 7 days నుంచి 120 months. అంటే హైబ్రిడ్ డిపాజిట్స్ ఆర్ ఫ్లెక్సీ డిపాజిట్. దీస్ డిపాజిట్స్ కంబైన్ ఫీచర్స్ ఆఫ్ బోత్ డిమాండ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆఫరింగ్ ఫ్లెక్సిబిలిటీ టు ది కస్టమర్. ఇవి వచ్చేటప్పటికి మనకి బోత్ టైం డిపాజిట్స్కి డిమాండ్ డిపాజిట్స్కి కలిపి ఉన్న ఫీచర్స్ రెండు కూడా ఇందులో ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిపాజిట్ ప్రొడక్ట్స్ ఫర్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్. అంటే ఇండియాలో కాకుండా బయట వేరే కంట్రీస్లో ఇండియన్స్ వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు అనుకోండి, వాళ్ళని నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటారు, ఎన్ఆర్ఐస్. వాళ్ళకి వచ్చే అకౌంట్లు వచ్చేటప్పటికి నాన్ రెసిడెంట్ ఆర్డినరీ రూపీ అకౌంట్. అంటే ఇందులో ఏంటంటే వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో ఉండి ఇందులో వచ్చేటప్పటికి వాళ్ళ డినామినేషన్లో అంటే డాలర్స్లో కానీ లేకపోతే వాళ్ళ జీబీపీలో కానీ ఏదైనా సరే వాళ్ళు ఇందులో డబ్బులు వేయటం అనేది తీసుకోవడం అనేది చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ రూపీ అకౌంట్.
అంటే ఇందులో వచ్చేటప్పటికి వాళ్ళు ఓన్లీ డబ్బులు వేయటం మాత్రమే కుదురుతుందండి ఇది వచ్చేటప్పటికి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ అకౌంట్. ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ అకౌంట్ ఇది వచ్చేటప్పటికి మనకి నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ రూపీ అకౌంట్. ఇందులో వచ్చేటప్పటికి మనకి ఓన్లీ ఫారిన్ కరెన్సీలో మాత్రమే ఇందులో డెనామినేషన్స్ అనేవి జరగాలండి. అది కాకుండా ఎన్ఆర్ఈ అకౌంట్ వచ్చేటప్పటికి మనకి ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. అదే ఎన్ఆర్ఓ అకౌంట్ వచ్చేటప్పటికి మనకి డబ్బులు వేయటం తీసుకోవడం రెండు ఉంటాయి. కాకపోతే ఇందులో వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ఇండియన్ రూపీస్లో కానీ లేకపోతే ఫారిన్ కరెన్సీలో కానీ ఏదైనా సరే ఇందులో ట్రాన్సాక్షన్స్ అనేవి జరగవచ్చు అండి. ఇందులో వచ్చేటప్పటికి ఓన్లీ ఎన్ఆర్ఐ కింద అతను ఏ కంట్రీకి అయితే వెళ్తాడో ఆ కంట్రీ యొక్క కరెన్సీ మాత్రం ఇందులో ట్రాన్సాక్షన్ అనేది జరగడానికి ఉంటుంది. ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ బ్యాంక్ అకౌంట్ ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ అంటారు. అంటే ఫారిన్ కంట్రీస్లో ఉండి వీళ్ళు కనుక ఇండియన్ ఇదిలో వాళ్ళు ఏదన్నా ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఇలాంటివి చేద్దాం అనుకున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి బాగా ఉపయోగపడే అకౌంట్ ఏంటంటే ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ బ్యాంక్ అకౌంట్ అంటారు, ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్. నెక్స్ట్ వచ్చారు ఇది వచ్చేటప్పటికి ఇండియన్ రూపీస్ ఉంటుంది. అది కాకుండా ఫారెన్ కరెన్సీ కూడా ఉంటుందండి. అదే ఇందులో వచ్చేటప్పటికి ఓన్లీ ఫారెన్ కరెన్సీ డాలర్స్ కానీ లేకపోతే జీబీపీ అలా ఉంటుంది. ఇందులో ఇండియన్ రూపీస్ అనేది ఉండదండి. ఇందులో వచ్చేటప్పటికి ఫిక్స్డ్ డిపాజిట్స్కి ఎక్కువగా ఉపయోగిస్తారు దీన్ని. నెక్స్ట్ వచ్చేటప్పటికి సర్వీసెస్ టు కస్టమర్స్ అండ్ ఇన్వెస్టర్స్. బ్యాంక్స్ ఆల్సో ప్రొవైడ్ వేరియస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ టు మీట్ ది డైవర్స్ నీడ్స్ ఆఫ్ కస్టమర్స్ అండ్ ఇన్వెస్టర్స్, హెల్పింగ్ టు ఆగ్మెంట్ రెవెన్యూ ఎర్నింగ్స్. బ్యాంక్స్ వచ్చేటప్పటికి వాళ్ళ కస్టమర్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అనేవి అందిస్తూ ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు డబ్బులను సేవ్ చేసుకోవడానికి కానీ లేకపోతే వాటిని ఇన్వెస్ట్ చేసుకోవడానికి కానీ డిఫరెంట్ సర్వీసెస్ అనేవి ఇస్తూ ఉంటాయి. వాటిల్లో ఏమేమి సర్వీసెస్ ఉంటాయి అంటే మర్చెంట్ బ్యాంకింగ్ అనేది ఒక type of service, and merchant bankers act as financial intermediaries facilitating the transfer of capital from investors to corporates or governments. వీళ్ళు మర్చెంట్ బ్యాంకర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే కనుక మీరు కనుక ఏదన్నా కంపెనీలో పెడదాం అనుకున్నారు అనుకోండి, అంటే ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకున్నారు అనుకోండి, మీరు ఇన్వెస్టర్ అవుతారు. అప్పుడు వాళ్ళకి వచ్చేటప్పటికి కార్పొరేట్ కంపెనీస్కి క్యాపిటల్తో రిక్వైర్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, అలాంటప్పుడు ఐపీఓ కానీ లేకపోతే ఎఫ్పిఓ కానీ ఇలాంటివి ఏదో ఒకటి రైజ్ చేస్తారండి. అంటే జనాల దగ్గర ఉన్న డబ్బులు కార్పొరేట్ కంపెనీస్కి వెళ్ళడానికి వీళ్ళు ఇంటర్మీడియరీస్ లాగా మర్చెంట్ బ్యాంకర్స్ అనేవాళ్ళు హెల్ప్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఐపీఓ ఆర్ ఎఫ్పిఓ నౌన్ యాజ్ పబ్లిక్ ఇష్యూస్ ఆర్ ప్రైవేట్ ప్లేస్మెంట్స్ ఆఫ్ డెప్ట్ ఆర్ ఈక్విటీ ఇలాంటివన్నీ వీళ్ళు ప్లే చేస్తారండి. ఐపీఓస్ కానీ ఎఫ్పిఓస్ కానీ లేకపోతే కనుక పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ప్లేస్మెంట్స్ ఆఫ్ డెప్ట్ ఆర్ ఈక్విటీ. అంటే ఈక్విటీ అయితే కనుక ఈక్విటీ మనకి షేర్స్ అనేవి ఇస్తారండి. లేకపోతే డెప్ట్ అంటే డెబెంచర్స్, బాండ్స్ ఇలాంటివి ఉంటాయి చూసారా, కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు రైజ్ చేసే బాండ్స్ని వీళ్ళ ద్వారా జనాలు అనేవాళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళకి వచ్చేటప్పటికి కార్పొరేట్ కంపెనీస్కి డబ్బు అనేది వస్తుంది వాళ్ళకి. ఇంట్రడ్యూసింగ్ ఆర్ సెలెక్టింగ్ అవుట్ సైడ్ టెక్నికల్ కన్సల్టెంట్స్ అలాంగ్ సైడ్ ఇన్ హౌస్ టెక్నికల్ పర్సనల్ ఫర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్, మార్కెట్ సర్వేస్, ఫీజిబిలిటీ స్టడీస్ ఎక్సెట్రా. వీళ్ళు ఇంకా కార్పొరేట్ కంపెనీస్కి ఏ టైప్లో సేవలు ఇస్తారంటే కనుక వీళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేస్తారు వాళ్ళ కోసం అని చెప్పి, లేకపోతే మార్కెట్ సర్వేస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫీజిబిలిటీ స్టడీస్, అంటే ఈ టైప్ ఆఫ్ బిజినెస్ ఈ సెగ్మెంట్లో మనం చేస్తే కనుక అది లాభదాయకమా లేకపోతే నష్టం వస్తుందా అనేది కూడా మొత్తం వాళ్ళకి రిపోర్ట్స్ అనేవి ఆ స్టడీస్ అనేవి చెప్తారండి వీళ్ళు. నెక్స్ట్ అడిషనల్లీ దే హెల్ప్ విత్ అబ్టైనింగ్ రెగ్యులేటరీ క్లియరెన్సెస్ ఫ్రమ్ సెబీ స్టాక్ ఎక్స్చేంజెస్ అండ్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. అదే కాకుండా ఇంకా వీళ్ళకి ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి చూసారా మనకి ఇండియాలో, బిఎస్సి, ఎన్ఎస్సి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్స్ వచ్చేటట్టు, నెక్స్ట్ వచ్చేటప్పటికి సెబీ దగ్గర నుంచి క్లియరెన్సెస్, అంటే వీళ్ళు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలనుకుంటే కనుక సెబీ దగ్గర నుంచి వీళ్ళ క్లియరెన్సెస్ వచ్చేటట్టు వాటికి కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారు. ప్లానింగ్ అండ్ టైపింగ్ ఆఫ్ ఐపీఓస్ అండ్ ఎఫ్పిఓస్, అండర్ రైటింగ్ పబ్లిక్ ఇష్యూస్ బై ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ బ్రోకర్స్. ఏ టైంలో ఐపీఓ కానీ లేకపోతే ఎఫ్పిఓ కానీ రావాలి అనేది వీళ్ళు ప్లాన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి పబ్లిక్ ఇష్యూస్, అది ఐపీఓస్ని జనాలకి ఎప్పుడు అందుబాటులోకి తీసుకెళ్లాలని చెప్పి బ్రోకర్స్ మిగిలిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు ఒక్కళ్ళే కాదండి, వేరే వాళ్ళతో కలిపి వీళ్ళు కూడా ప్లాన్ చేస్తారు.
నెక్స్ట్ వచ్చేటప్పటికి సెలెక్టింగ్ ప్రిన్సిపల్ బ్రోకర్, సబ్ బ్రోకర్స్, లీడ్ బుక్ రన్నర్స్ అండ్ సబ్ బుక్ రన్నర్స్. ఇందులో వచ్చేటప్పటికి నెక్స్ట్ వీళ్ళ దాంట్లో బ్రోకర్స్ ఎవరు ఉండాలి, సబ్ బ్రోకర్స్ ఎవరు ఉండాలి, లేకపోతే లీడ్ బుక్ రన్నర్స్ అంటే మొత్తం ఈ ఐపీఓలో ఎవరు ఎక్కువ పార్టిసిపేషన్ తీసుకోవాలి అంటే లీడింగ్లో ఎవరు ఉండాలి అనేవాళ్ళు, లేకపోతే సబ్ బుక్ రన్నర్స్ అంటే వాళ్ళ కింద ఉండే అసిస్టెంట్ బుక్ రన్నర్స్ ఎవరు ఉండాలి, అవన్నీ కూడా వీళ్ళే నిర్ణయిస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెలెక్టింగ్ అండ్ రెమ్యూనరేటింగ్ రిజిస్టర్స్ టు ది ఇష్యూ. నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళు రిజిస్టర్స్ ఏవైతే తయారు చేశారో అవి నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళు ఎవరికైతే ఐపీఓ కానీ లేకపోతే ఎఫ్పిఓ కానీ ఎవరికి అలాట్ అవ్వాలి, అది వాళ్ళకి అందిందా లేదా, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునేది అవన్నీ కూడా వీళ్ళే చూస్తారండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి అపాయింటింగ్ బ్యాంకర్స్ టు ది ఇష్యూ ఫర్ మెయింటైనింగ్ బ్యాంక్ అకౌంట్స్ అండ్ కలెక్టింగ్ ఫండ్స్ అంటిల్ ది ఇష్యూ క్లోజెస్. ఎవరిని ఏ బ్యాంక్ వాళ్ళని మనం తీసుకోవాలి, ఆ డబ్బులు ఎవరి దగ్గర ఉండాలి అనేది అంటే ఇష్యూ క్లోజ్ అయ్యేంత వరకు డబ్బులు ఒక అకౌంట్లో పెట్టి మెయింటైన్ చేస్తూ ఉంటారండి. ఆ అకౌంట్ అనేది ఏ బ్యాంక్ వాళ్ళు మెయింటైన్ చేయాలనేది కూడా వీళ్ళ ఈ మర్చెంట్ బ్యాంకర్స్ నిర్ణయిస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంగేజింగ్ అడ్వర్టైజింగ్ కన్సల్టెన్సీస్ ఆర్ ఏజెన్సీస్ ఫర్ పబ్లిసిటీ క్యాంపెయిన్స్, ఇన్వెస్టర్ కాన్ఫరెన్సెస్, అనలిస్ట్ కాన్ఫరెన్సెస్ అండ్ రోడ్ షోస్. ఐపీఓ కానీ ఎఫ్పిఓ కానీ వచ్చే టైంలో వీళ్ళు పెట్టే అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ ఉంటాయి చూసారా, అడ్వర్టైజింగ్ కానీ లేకపోతే పబ్లిసిటీ క్యాంపెయిన్స్ అంటే మాది షేర్ ఇలా ఓపెన్ అవుతుంది ఐపీఓ కానీ ఎఫ్పిఓ కానీ కొనుక్కోండి అని చెప్పి పబ్లిక్ చెప్పే క్యాంపెయిన్స్ కానీ, నెక్స్ట్ ఇన్వెస్టర్ కాన్ఫరెన్సెస్ ఎవరైతే డబ్బులు పెడతారో వాళ్ళకి ఈ కంపెనీలో ఉండే ప్రోస్ అండ్ కాన్స్ కానీ అంటే వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఇలాంటివన్నీ చెప్పడం, లేకపోతే అనలిస్ట్ కాన్ఫరెన్సెస్ ఈ బిజినెస్ ఏ సెగ్మెంట్లో నడుస్తుంది, దానికి ఉన్న వెర్టికల్స్ ఏంటి, ఇలాంటివన్నీ అనలిస్టులకు చెప్పడం కానీ లేకపోతే రోడ్ షోస్ కండక్ట్ చేయడం కానీ అవన్నీ కూడా ఈ మర్చెంట్ బ్యాంకర్స్ అనేవాళ్ళు చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రింటింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ప్రాస్పెక్టస్ అప్లికేషన్స్ ఫార్మ్స్ టు బ్రోకర్స్ అండ్ సబ్ బ్రోకర్స్. బుక్ రన్నర్స్ ఈ పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ వాటిని తయారు చేయడం కానీ వాటిని బ్రోకర్స్కి సబ్ బ్రోకర్స్కి వీళ్ళు ఇవ్వటం కానీ ఇవంతా కూడా వీళ్ళే చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అప్లయింగ్ టు స్టాక్ ఎక్స్చేంజెస్ ఫర్ సెక్యూరిటీ లిస్టింగ్స్. స్టాక్ ఎక్స్చేంజెస్కి వాళ్ళు మొత్తం దీన్ని అప్లై చేస్తారండి. స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవడానికి కూడా వీళ్ళే అప్లై చేసి పెడతారు. నెక్స్ట్ వచ్చి మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్ ది ఆఫరింగ్స్ ప్రోగ్రెస్ టు ది కంపెనీ అండ్ రెగ్యులేటరీ బాడీస్. ఈ రిపోర్ట్స్ అన్నిటిని కూడా ఈ రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి చూసారా, అంటే సెబీ కానీ ఇలాంటి వాటికి వీళ్ళే మొత్తం అన్ని ఇస్తారండి. నెక్స్ట్ వచ్చి లీజ్ ఫైనాన్సింగ్. లీజ్ ఫైనాన్సింగ్ ఇన్వాల్వ్స్ అవుట్ క్యాపిటల్ అసెట్స్ ఓన్డ్ బై అన్ ఇన్స్టిట్యూషన్ టు అదర్ కంపెనీ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ మంత్లీ రెంటల్ పేమెంట్స్ ఫర్ ది అసెట్స్ యూస్. లీజ్ ఫైనాన్సింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఒక ప్రాపర్టీ అనేది ఉందనుకోండి, ఏ అనే కంపెనీకి ఒక ప్రాపర్టీ ఉంది, వాళ్ళు వచ్చేటప్పటికి బి అనే కంపెనీకి లీజ్కి ఇచ్చారు. అప్పుడు ఏది వచ్చేటప్పటికి ప్రాపర్టీ ఓనర్ అవుతాడు, బి వచ్చేటప్పటికి ప్రాపర్టీని లీజుకి తీసుకున్న వ్యక్తి అవుతాడు. ఇప్పుడు ఏ కంపెనీ అనేది దానికి మంత్లీ రెంటల్స్ అనేది ఏకి వస్తాయి, బి వచ్చేటప్పటికి ఆ మంత్లీ రెంటల్స్ అనేది పే చేస్తుంది. ద ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్ ఓన్స్ ది అసెట్స్ బట్ డస్ నాట్ యూజ్ ఇట్. ఈ ఫైనాన్సింగ్ కంపెనీ ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్ అంటే వీళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళ ఈ కంపెనీ ఏ వచ్చేటప్పటికి మనకి లెస్సర్ అవుతాడండి, అదే కంపెనీ బి వచ్చేటప్పటికి మనకి లెస్సీ అవుతారు. ఇందులో ఈ లెస్సర్ అనే అతనికి ఏంటంటే ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్ లెస్సర్ ఓన్స్ ది అసెట్ బట్ డస్ నాట్ యూజ్ ఇట్. ఈ లెస్సర్ అనే అతని దగ్గర ప్రాపర్టీ ఉంది, కాకపోతే అతను ఏం చేస్తాడంటే ఈ ప్రాపర్టీ అనేదాన్ని యూజ్ చేసుకోడు, అది అలా ఖాళీగా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాడంటే లెస్సర్ కెన్ రైట్ ఆఫ్ ఎ పోర్షన్ ఆఫ్ ది క్యాపిటల్ కాస్ట్ యాజ్ డిప్రిసియేషన్ అగైన్స్ట్ ట్యాక్సిబుల్ ప్రాఫిట్స్ అంటిల్ ఫుల్లీ రిటర్న్ ఆఫ్. ఈ ఏ అనే అతనికి అంటే ఈ ఏ అనే కంపెనీకి వచ్చేటప్పటికి దీని మీద వచ్చే ప్రాఫిట్స్ ఉంటాయి చూసారా, వాటిలోంచి డిప్రిసియేషన్ తీసుకునే ఛాన్స్ అనేది ఉంటుందండి. మొత్తం అంతా క్యాపిటల్ కాస్ట్లోంచి అతనికి నెక్స్ట్ ఈ డిప్రిసియేషన్ అనేది ప్రాఫిట్స్లోంచి తీసేసుకోవచ్చు, అతనికి ఆ బెనిఫిట్ అనేది ఉంటుంది. లెస్సీ బెనిఫిట్స్ బై అవాయిడింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఈ లెస్సీ అనే అతనికి ఉండే బెనిఫిట్ ఏంటంటే కనుక ఒకేసారి అప్ఫ్రంట్ ఛార్జెస్ ఉంటాయి చూసారా, అంటే అప్ఫ్రంట్ ఛార్జెస్ కదా, అదే ఈ పెట్టుబడి పెట్టాల్సిన బాధ అనేది అతనికి ఉండదండి. అంత పెద్ద స్పేస్ అనేది అతనికి కొనుక్కోవాలన్నా లేకపోతే అందులో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా చాలా కాస్ట్ అవుతుంది కదా, ఆ క్యాపిటల్ కాస్ట్ అనేది అతనికి ఆ భారం అనేది ఉండదు. capital cost against its the lessee benefits by avoiding capital investment with lease charges accounted as revenue expenses. లీజ్ అనేది కడతా ఉంటాడు కదండి, మంత్లీ లీజ్ కడతా ఉంటాడు అతను, దాన్ని వచ్చేటప్పటికి ఇతను రెవెన్యూ ఎక్స్పెన్సెస్ కింద చూపించుకోవచ్చు అండి, అది కూడా ఇతనికి ఒక బెనిఫిట్. ద లెస్సీ డస్ నాట్ బికమ్ ది అసెట్స్ ఓనర్.
ఈ లెస్సీ అనే అతను ఎప్పటికీ కూడా అసెట్ ఓనర్ అవ్వడండి. ఇతను ఎప్పుడు లీజ్ తీసుకున్న అతనే అవుతాడు కానీ ఓనర్ అనేవాడు అవ్వడు. నెక్స్ట్ అడ్వాంటేజెస్ టు ది లెస్సీ: యూజ్ ఆఫ్ అసెట్స్ వితౌట్ ఇన్కరింగ్ క్యాపిటల్ కాస్ట్, దస్ సేవింగ్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇందాక అనుకున్నాం కదండి, అతను ఒకేసారి మనం డబ్బులు పెట్టాల్సిన అవసరం అనేది ఉండదండి. నెలవారీ అతను లీజ్ కట్టుకుంటే నెలవారీ కానీ లేకపోతే సంవత్సరానికి కానీ వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకున్నప్పుడు అతను ఎలా అయితే అనుకుంటారో వాళ్ళిద్దరు కలిసి ఆ ప్రకారంగా అతను లీజ్ చెల్లిస్తా అంటే సరిపోతుందండి. లీజ్ రెంటల్స్ ఆర్ కన్సిడర్డ్ బిజినెస్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ రెడ్యూసింగ్ ట్యాక్సిబుల్ ప్రాఫిట్స్. ఆ లీజ్ రెంటల్స్ వచ్చేటప్పటికి అతను రెవెన్యూ ఎక్స్పెన్సెస్ కింద చూపించుకోవచ్చు అండి. అంటే నేను ఈ వ్యాపారం చేయడానికి నాకు అయ్యే ఖర్చులు అనే దాంట్లో అతను చూపించుకోవచ్చు. దాంట్లో వచ్చేటప్పటికి అతనికి బెనిఫిట్ ఏంటంటే అవి కూడా ఇతను ట్యాక్స్ కట్టాల్సిన ప్రాఫిట్స్ ఉంటాయి చూసారా, వాటిలోంచి ఇతను ఆ కాస్ట్ని కూడా తీసేయచ్చండి. నెక్స్ట్, నో ఇంపాక్ట్ ఆన్ ది లయబిలిటీ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్. మనకి అసెట్స్ లయబిలిటీస్ అని ఉంటాయి కదా బ్యాలెన్స్ షీట్లో, అందులో వచ్చేటప్పటికి ఈ లయబిలిటీ సైడ్ వచ్చేటప్పటికి దీని ఇంపాక్ట్ అనేది ఏమి ఉండదండి. ఇలా లీజ్కి తను ఇలా అమౌంట్ కడుతున్నాడు అనేటప్పటికి అది లయబిలిటీ సైడ్ వచ్చేటప్పటికి ఏం పెద్ద ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూపించదు. మెయింటైన్స్ హయ్యర్ క్రెడిట్ వర్తినెస్ ఫెసిలిటేటింగ్ ఫర్దర్ బారోయింగ్. ఈ లీజులు తను ఎప్పుడు క్రమంగా కడుతున్నాడు అనుకోండి, ఇప్పుడు మీరు బయట మీకు సిబిల్ స్కోర్ ఎక్కువ పెరగాలంటే ఏం చేయాలి, మీరు ఏదన్నా లోన్ తీసుకొని దాన్ని కనుక క్లియర్గా ఎప్పటికప్పుడు కట్టేస్తున్నారు అనుకోండి, మీకు సిబిల్ స్కోర్ పెరుగుతుంది కదా. సేమ్ అదే టైప్లో ఇక్కడ వచ్చేటప్పటికి తను ఎవ్రీ టైము కరెక్ట్గా కనుక లీజ్ పే చేసేస్తున్నాడు అనుకోండి, అప్పుడు తనకి ఇంకా ఫర్దర్గా ఏదన్నా బారో చేయాలన్నా క్రెడిట్ వర్తినెస్ అనేది పెరుగుతుంది. డిసడ్వాంటేజెస్ టు ది లెస్సీ. ఇప్పుడు దీనికి ఉన్న లెస్సీకి ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే కనుక ఓనర్షిప్ రిమైన్స్ విత్ ది లెస్సర్. ఈ లెస్సర్ అనేవాడు ఎప్పుడు ఓనర్ అవుతాడు కానీ ఈ లెస్సీ అనే అతను ఎప్పుడు కూడా ఓనర్ అనే అతను అవ్వడు కదా. అంటే ఓనర్షిప్ ఎప్పుడు కూడా లెస్సర్ దగ్గరే ఉంటుందండి. నెక్స్ట్, అసెట్ యూజ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు అగ్రీడ్ బిజినెస్ పర్పసెస్ లిమిటింగ్ ఆల్టర్నేటివ్ యూజెస్. అంటే ఇప్పుడు మీరు ఏదన్నా వ్యాపారం చేయడానికి అని చెప్పి మీరు ఒక ప్రాపర్టీని లీజ్ తీసుకున్నారు, అందులో మీరు ఆ వ్యాపారం చేయగలరు కానీ దాన్ని వేరే పర్పస్ కోసం అని చెప్పి మీరు దాన్ని ఇది చేయలేరండి. అంటే మీరు ఏదన్నా ప్రొడక్షన్ కోసం అని చెప్పి ఒక గోడౌన్ లాంటిది లేకపోతే ఒక పెద్ద ఇది తీసుకున్నారు, ఒక ఆఫీస్ లాంటిది ఏదన్నా ప్రొడక్షన్ యూనిట్ మొత్తం అంతా కలిపి తీసుకున్నారు, కానీ మీరు ఆ పని చేయకుండా అందుట్లో నేను ఇది రిక్రియేషన్ పర్పస్ కోసం దీన్ని సినిమా హాల్ లాగా వాడతాను ఇలాంటివి చెప్పారనుకోండి, అతను ఓనర్ ఒప్పుకోడు. అంటే ఎవరో లెసర్ అనే అతను ఒప్పుకోడు. మీరు ఏ పర్పస్ మీద అయితే తీసుకున్నారో ఆ పర్పస్ మీద మాత్రమే దాన్ని ఉపయోగించుకోవాలి. నెక్స్ట్, రిస్క్ ఆఫ్ అసెట్ కన్ఫిస్కేషన్ ఆర్ రీపొసెషన్ బై ది లెసర్ ఇఫ్ టర్మ్స్ ఆర్ బ్రీచ్డ్. ఒకవేళ మీరు కనుక అంటే ఈ లెస్సీ కనుక కాంట్రాక్ట్ని బ్రీచ్ చేశాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ దాన్ని లెసర్ అనే అతను ఆక్యుపై చేసుకోవడానికి తిరిగి రీపొసిషన్ చేసుకోవడానికి అతనికి ఎక్కువ అన్ని అవకాశాలు ఉంటాయండి. The asset may be attached by a liquidator if the lessor becomes insolvent or goes into liquidation. ఒకవేళ లెస్సర్కి కనుక అంటే ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతనికి కనుక ఉన్న అప్పులు కానీ ఇలాంటివి ఉన్నాయనుకోండి, లేకపోతే ఐపీ పెట్టేశాడు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో ఏం జరుగుతుందంటే అతని ఆస్తుల్ని అటాచ్ చేసినప్పుడు ఈ ప్రాపర్టీ కూడా అటాచ్ చేస్తారండి. అప్పుడు అది కనుక వేరే వాళ్ళు ఎవరన్నా అంటే వేరే ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ కానీ ఏదన్నా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అనుకోండి, ఒక పర్సన్ కానీ లేకపోతే ఇన్స్టిట్యూషన్ కానీ, మీరు అందుట్లో బిజినెస్ చేస్తున్నారు అంటే మీరు లెస్సీ అనుకోండి, అందుట్లో బిజినెస్ చేస్తుంటే ఏమవుతుందంటే మీరు సడన్గా ఖాళీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు కాబట్టి, అది లెస్సర్ కింద ఉంటుంది కాబట్టి వాళ్ళకి రైట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్లాస్టిక్ మనీ. ప్లాస్టిక్ మనీ సచ్ as క్రెడిట్ కార్డ్స్ అండ్ అదర్ టైప్స్ ఆఫ్ కార్డ్స్ హ్యాస్ బికమ్ ఏ ప్రిఫర్డ్ పేమెంట్ మెథడ్. ఈ మధ్య వచ్చేటప్పటికి మనం మనీ బదులు ఏం చేస్తున్నామండి, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం కదా, వీటిని వచ్చేటప్పటికి మనకి ప్లాస్టిక్ మనీ అంటారండి. సిగ్నిఫికెంట్లీ రెడ్యూసింగ్ ది నీడ్ ఫర్ క్యాష్. వీటి ద్వారా ఏం జరుగుతుంది, మనం క్యాష్ ఇవ్వాల్సిన అవసరం అనేది చాలా తగ్గిపోతుంది. టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్ మనీ ఇంక్లూడ్స్ చార్జ్ కార్డ్స్. ఛార్జ్ కార్డ్స్ అంటే ఏంటంటే వీటిని ఒకసారి కనుక మనం రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ వాటిలో ఆ మనీ అయిపోయేంత వరకు మనం వాటిని వాడుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు క్రెడిట్ కార్డ్స్, అందరికీ ఐడియా ఉంటుంది కదా క్రెడిట్ కార్డ్స్ అనేది. నెక్స్ట్ వచ్చి డెబిట్ కార్డ్స్. డెబిట్ కార్డ్స్ అంటే ఏటీఎం కార్డ్స్ అండి, డెబిట్ కార్డ్స్ లేకపోతే ఏటీఎం కార్డ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రీపెయిడ్ కార్డ్స్ అండ్ కో బ్రాండెడ్ కార్డ్స్. ఈ ప్రీపెయిడ్ కార్డ్స్ కూడా మనకి ఛార్జ్ కార్డ్స్ లాగానే వర్క్ అవుతాయండి. అంటే ఒకసారి మనం ముందు డబ్బులు కట్టేసి ఆ తర్వాత అందుట్లో మనీ అయిపోయేంత వరకు మనం వాడుకోవచ్చు అండి. నెక్స్ట్ కో బ్రాండెడ్ కార్డ్స్. కో బ్రాండెడ్ కార్డ్స్ అంటే మనకి 2 బ్రాండ్స్ అనేవి కలిపి మనకి కార్డ్స్ అనేవి ఇష్యూ చేస్తారండి. అంటే వాటిల్లో మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే యాక్సిస్ బ్యాంకు
లేకపోతే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ అని చెప్పి ఉంటుంది చూసారా, అంటే ఫ్లిప్కార్ట్ వాడు యాక్సిస్ బ్యాంక్ తో కలిసి ఇచ్చే కార్డ్ అండి. మీరు ఆ ఫ్లిప్కార్ట్లో ఇది చేయాలనుకుంటే కనుక, షాపింగ్ చేయాలంటే కనుక ఈ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఉపయోగిస్తే మీకు ఎక్స్ట్రా ఇవి వస్తాయి అని చెప్పి, అంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ డిస్కౌంట్స్ వస్తాయి అని చెప్పి మీకు చెబుతారు కదా, ఆ టైప్ ఆఫ్ కార్డ్స్. లేకపోతే స్విగ్గీ వాడిది ఒకటి ఉంది, స్విగ్గీ ఒకటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ కార్డు ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇలాగే ఎయిర్ ఇండియా వాళ్ళదిను, ఎస్బీఐ వాళ్ళ కార్డు ఒకటి ఉంది. ఇవన్నీ కూడా మనకి కో బ్రాండెడ్ కార్డ్స్కి ఎగ్జాంపుల్స్ అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి రెమిటెన్స్ సర్వీసెస్ అంటే డబ్బుల్ని మినహాయించుకోవటం, లేకపోతే మీ తరఫున వాళ్ళు పే చేయడం అనేది. టు ఫెసిలిటేట్ ఫండ్స్ ట్రాన్స్ఫర్స్ బిట్వీన్ ఇండివిజువల్స్, బ్యాంక్ ట్రెడిషనల్లీ ప్రొవైడెడ్ సర్వీసెస్ లైక్ డిమాండ్ డ్రాఫ్ట్స్, బ్యాంకర్ చెక్స్, పే ఆర్డర్స్, మెయిల్ ట్రాన్స్ఫర్స్ అండ్ టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్స్. ఇది వరకు డబ్బుల్ని మనకి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఒక పర్సన్ దగ్గర నుంచి ఇంకో ఇన్స్టిట్యూషన్కి కానీ, లేకపోతే ఇంకో పర్సన్కి కానీ ఇలా పంపించుకోవాలంటే కనుక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉండేవండి. అవి ఏంటంటే డీడీలు, మనం డీడీ తీస్తూ ఉంటారు చూసారా, అంటే మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో పర్సన్కి డబ్బులు పంపించాలనుకుంటే కనుక మీరు బ్యాంక్కి వెళ్ళి డీడీ తీసి ఆ డీడీ ఫాయిల్ ఏదైతే ఉందో అది అవతల పర్సన్కి కనుక బై పోస్ట్ పంపించారనుకోండి, బై హ్యాండ్ కానీ బై పోస్ట్ కానీ అతనికి ఇస్తే, అతను దాన్ని తీసుకెళ్ళి అతను బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటే అతనికి వాళ్ళ బ్యాంక్ వాళ్ళు డబ్బులు ఇస్తారు. అది వచ్చేటప్పటికి డీడీ. నెక్స్ట్ బ్యాంకర్స్ చెక్స్. ఈ బ్యాంకర్స్ చెక్స్ కూడా మనకు అలాగే సేమ్ ఇలా డీడీ లాగానే ఉపయోగపడతాయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పే ఆర్డర్స్. మీ తరపున వాళ్ళకి అవతల ఇంకో పర్సన్కి కానీ ఇన్స్టిట్యూషన్కి కానీ డబ్బులు ఇవ్వమని చెప్పి పే ఆర్డర్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మెయిల్ ట్రాన్స్ఫర్స్ అని చెప్పి ఉంటాయండి. మనకి మెయిల్ ట్రాన్స్ఫర్స్ అంటే ఏంటంటే కనుక ఈమెయిల్ ద్వారా ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకో బ్యాంక్ అకౌంట్కి, ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడాన్ని మెయిల్ ట్రాన్స్ఫర్ అంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్స్ అంటే ఇదివరకు ఓవర్సీస్ ట్రాన్సాక్షన్ చేయాలంటే కనుక ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు అండి వీటిని, టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్స్ అనే వాటిని. విత్ ది అడాప్షన్ ఆఫ్ కోర్ బ్యాంకింగ్ systems, these products have become outdated, replaced by modern technology based transfer products. ఇదివరకు ఇవన్నీ ఉపయోగించేవాళ్ళు అండి. ఈ మధ్య కోర్ బ్యాంకింగ్ సిస్టమ్స్, మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్, లేకపోతే ఇలా యాప్స్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం, ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇవన్నీ కూడా మనకు అవుట్డేటెడ్ అయిపోయినాయి అండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి వచ్చేటప్పటికి మనకు రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్, ఆర్టీజీఎస్ ఒకటి, ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ ఐఎంపీఎస్ ఒకటి. ఐఎంపీఎస్ అంటే మీకు ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు మనీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుందండి. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ ఆర్టీజీఎస్ వచ్చేటప్పటికి మనకి పెద్ద అమౌంట్స్ ఓవర్ 2 lakhs కనుక ఉంటే కనుక ఆర్టీజీఎస్ అనేది ఉపయోగిస్తారు. నెక్స్ట్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, యూపీఐ ట్రాన్స్ఫర్స్ మనం ఇప్పుడు రెగ్యులర్గా అంటున్నాం కదండి, అంటే మనకి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇలాంటివి ఉంటాయి చూసారా, ఇవన్నీ యూపీఐలు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్స్, అంటే మీ ఆధార్ కార్డు ద్వారా మనీ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి పంపించడాన్ని ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్స్ అంటారు. నెక్స్ట్ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్. వీళ్ళు వచ్చేటప్పటికి నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఎన్ఎస్సిహెచ్లో ఏం జరుగుతుందంటే మనకి మీరు ఒక కంపెనీ కానీ ఏదన్నా నడుపుతున్నారు అనుకోండి, మీ దాంట్లో ఒక 50 members అనేవాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరికీ శాలరీస్ ఎంత అని చెప్పి, అంటే అందరికీ ఒకే టైప్ ఆఫ్ శాలరీ ఉండదు కదా, ఒక్కొక్క వాళ్ళు చేసే పనిని బట్టి ఎంత శాలరీ అని చెప్పి ఉంటుంది కదా, వాళ్ళ వర్క్ని బట్టి కానీ, లేకపోతే వాళ్ళకున్న సెగ్మెంట్, వాళ్ళు ఏ సెగ్మెంట్ ఎంప్లాయీ అనే దాన్ని బట్టి వాళ్ళందరికీ మీరు శాలరీస్ ఇవ్వాలనుకుంటే కనుక ఈ ఎన్ఏసిహెచ్ దాంట్లో మీరు ఒకసారి ఇన్స్ట్రక్షన్ అనేది ఫస్ట్లో ఇచ్చి వదిలేశారంటే కనుక నెక్స్ట్ అదే చూస్తుందండి. అంటే మల్టిపుల్ మనీ ట్రాన్స్ఫర్స్ ఒకే రోజు కానీ లేకపోతే ఒకే టైంలో జరగాలంటే కనుక ఈ ఎన్ఏసిహెచ్ అనేది ఉపయోగిస్తుంది. అలా కాకుండా లేకపోతే ఒక కంపెనీ ఉంది, దాని స్టాక్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో మొత్తం స్టాక్ హోల్డర్స్ అందరికీ కూడా డివిడెండ్స్ అనేది డిక్లేర్ చేశారనుకోండి, వాళ్ళందరికీ ఒకేసారి డివిడెండ్ పంపించాలి. వాళ్ళకున్న షేర్స్ రేషియోని బట్టి వాళ్ళందరికీ ఒకేసారి ఆ డివిడెండ్ పంపించడానికి కూడా ఎన్ఏసిహెచ్ అనేది ఉపయోగిస్తుంది. ఇది వచ్చేటప్పటికి మనకు మేము తయారు చేసామండి. అంటే కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది కొత్త వీటిని, అంటే పాతవి కనుక మనీ ట్రాన్స్ఫర్స్ గురించి చెప్తే కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఫీల్ అవుతుందని చెప్పి ఊరికనే ఒక మేము తయారు చేసాం. నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్. బ్యాంక్స్ ఆల్సో సర్వ్స్ as distribution points for various government schemes aimed at financial inclusion and providing safe investment avenues for the common man.
ఈ బ్యాంక్స్ అనేవి గవర్నమెంట్ స్కీమ్స్ని జనాలకి చేరువయ్యేటట్టు, అంటే వాళ్ళకి దగ్గరికి వెళ్ళేటట్టు కూడా చేస్తాయండి. దీ స్కీమ్స్ ప్రొవైడ్ కమిషన్ ఇన్కమ్ టు ది బ్యాంక్స్ అండ్ అలో దెమ్ టు క్యాటర్ టు వేరియస్ కస్టమర్ నీడ్స్ అండర్ వన్ రూఫ్. ఈ బ్యాంక్స్ అనేవి ఈ గవర్నమెంట్ స్కీమ్స్ని జనాల దగ్గరికి తీసుకెళ్లడంతో వాళ్ళకి కొంత కమిషన్ అనేది వస్తుందండి. అవి కూడా బ్యాంక్కి వన్ ఆఫ్ ది ఇన్కమ్ సోర్స్. వాటికి ఆ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేంటంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ తెలుసు కదండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేషనల్ పెన్షన్ స్కీమ్స్ ఎన్పిఎస్ ఒకటి, క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్. క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్ అంటే మీకు ఏదన్నా ప్రాపర్టీ కనుక మీరు అమ్మారనుకోండి, మీరు అందుట్లో ఒక 10 లక్షలకి లేకపోతే ఒక 20 లక్షలకి ప్రాపర్టీ అనేది అమ్మారు. ఆ అమౌంట్ కనుక మీరు బ్యాంక్ అకౌంట్లో వేసుకొని ఉంచారనుకోండి, మీరు దాదాపు ఒక కొంతకాలం వరకు దాన్ని ఆ మనీ అనేదాన్ని మీరు ఉపయోగించలేదనుకోండి, అప్పుడు మీరు ఆ అమౌంట్ మీద క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది కట్టాల్సి వస్తుందండి. మీరు ఖచ్చితంగా ఆ అమౌంట్ని మళ్ళీ వేరే పర్పస్ మీద ఏదో ఒక ప్రాపర్టీ కొనటం కానీ ఇలాంటి వాటికి మీరు ఉపయోగించాలి. లేకపోతే మీరు ఊరికి ఐడియల్గా ఆ అమౌంట్ని కనుక బ్యాంక్ అకౌంట్లో పెట్టుకొని కూర్చుంటే మీరు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది కట్టాల్సి వస్తుంది. అందుకని చెప్పి మీరు ఏం చేస్తారంటే ఈ క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్ అనేది ఉంటాయి. కొన్ని బ్యాంక్స్ వచ్చేటప్పటికి మనకి ఎస్బీఐ ఒకటి, ఇలాంటివి బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ లేకపోతే ఐడిబిఐ బ్యాంక్ కానీ ఇలాంటివన్నీ మనకి క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్ అనే దాన్ని రన్ చేస్తాయండి. మీరు వాటిల్లో కనుక ఇన్వెస్ట్ పెట్టుంచారనుకోండి, దానికి మినిమం వచ్చి మనకి దాదాపు 2 years వరకు స్పాన్ ఉందండి. అంటే ఆ 2 years లోపు మీరు ఖచ్చితంగా మళ్ళీ వేరే దాంట్లో ఏదో దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్. సీనియర్ సిటిజన్స్ 60 years దాటిన వాళ్ళు ఎవరన్నా సేవింగ్స్ చేద్దాం అనుకుంటే కనుక వీటిల్లో సేవింగ్ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. అదొకటి. సుకన్య సమృద్ధి అకౌంట్ స్కీమ్ అంటే ఆడపిల్లల పేరు మీద చిన్నపిల్లలప్పుడు కనుక అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి, వాళ్ళకి పెళ్లి టైం వచ్చేటప్పటికి లేకపోతే వాళ్ళు ఫుల్గా చదువుకునే ఏజ్, అంటే చిన్నవి కాకుండా పెద్ద ఇవి ఉంటాయి చూసారా, అంటే కాలేజ్ ఎడ్యుకేషన్ లేకపోతే వాళ్ళు పీజీ ఎడ్యుకేషన్, ఆ టైం వచ్చేటప్పటికి వాళ్ళకి ఉపయోగపడేటట్టు మనీ ఆ టైంలో వస్తుందండి చేతికి అంతే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్బీఐ బాండ్స్. ఆర్బీఐ వాళ్ళు రిలీజ్ చేసే బాండ్స్ ఉంటాయి చూసారా, అవి కూడా మనం ఈ గవర్నమెంట్ స్కీమ్ ఈ బ్యాంకుల ద్వారా పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే ఏంటంటే మన ఇళ్లలో కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద రా గోల్డ్ అనేది కొని దాచుకుంటూ ఉంటారు కదా, కాయిన్స్ లాగా. అలాంటి గోల్డ్ ఊరిని ఐడియల్గా పెట్టుకొని ఉంచకుండా వాటిని ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాంక్ దగ్గర మీరు వాటిని తాకట్టు కాదు, మీరు దాన్ని బ్యాంక్ వాళ్ళకి ఇస్తే కనుక మీకు దాని మీద ఇంత అని చెప్పి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అండి. అంటే మీరు ఊరిని ఇంట్లో దాన్ని పెట్టుకుంటే మీకు మళ్ళీ దాని మీద వాటిని జాగ్రత్తగా చూసుకోవాలనే బాధ్యత ఒకటి ఉంటుంది. ఇలాంటివన్నీ ఉంటాయి కదా, థెఫ్ట్కి గురవుతుందేమో అని కంగారు ఉంటుంది మీకు. అది ఊరిని అలా ఐడియల్గా కూర్చొని ఉంటుంది. దాని బదులు మీరు ఏం చేస్తారంటే ఇలా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో పెట్టుకున్నారంటే మీకు మనీ కూడా వస్తుంది, దాని మీద మీకు సెక్యూరిటీ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అంటే ఈ ఎస్జిపిస్ ఉంటాయి, అదే గోల్డ్ని మీరు ఆన్లైన్లో డిజిటల్ యూనిట్స్ చొప్పున కొనుక్కోవచ్చు అండి. అది వచ్చేటప్పటికి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి నామినేటెడ్ ఏజెన్సీ ఫర్ గోల్డ్ ఇంపోర్ట్స్. గోల్డ్ని కనుక మీరు వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలనుకోండి, వాటికి కొన్ని నామినేటెడ్ ఏజెన్సీస్ ఉంటాయండి. వాళ్ళ తరపున కూడా మనం వాటిల్లో కూడా మన ఇన్వెస్ట్మెంట్ అనేది ఇందులో పెట్టుకోవచ్చు, అది బ్యాంక్స్ ద్వారా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అటల్ పెన్షన్ యోజన. మీరు అటల్ పెన్షన్ యోజన అనేది కట్టాలి, దానికి కూడా మీరు బ్యాంక్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ ద్వారానే కట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రధానమంత్రి వయోవందన యోజన. ఈ స్కీమ్లో ఏం జరుగుతుందంటే మీకు అంటే ఓల్డ్ ఏజ్ ఉన్నవాళ్ళు ఉంటారు చూసారా, సీనియర్ సిటిజన్స్, వాళ్ళకి వచ్చేటప్పటికి ఎల్ఐసి టైప్లో వీళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్, అదే కాకుండా పెన్షన్ స్కీమ్స్ రెండు కలిపి ఉన్న స్కీమ్ అండి ఇది. అంటే దీని ద్వారా ఏం చేస్తారంటే ఇప్పుడు ఎల్ఐసి వాళ్ళు గవర్నమెంట్ తరఫున ఈ స్కీమ్ అనేది అందిస్తున్నారు గవర్నమెంట్తో పాటు కలిసి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సీనియర్ సిటిజన్స్ దగ్గర అమౌంట్ ఏదన్నా ఎక్కువ పెద్ద మొత్తంలో ఉందనుకోండి, రిటైర్మెంట్ అమౌంట్ అనేది వచ్చింది, ఆ అమౌంట్ని వీళ్ళు తీసుకొని మీకు 15 years పాటు లేకపోతే 10 years పాటు ఇంత చొప్పున మీకు ఇంట్రెస్ట్ అనేది ఇస్తామని చెబుతారు. అంటే జనరల్గా ఎఫ్డి కన్నా కూడా ఇది ఇంట్రెస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందండి. వీళ్ళు వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే ఒకవేళ ఆ సీనియర్ సిటిజన్కి ఏమన్నా అయిందనుకోండి ఈ టైం స్పాన్లో కనుక, వాళ్ళు ఆ అమౌంట్ అనేది పే చేసేస్తారు. ఎవరైతే నామినీ ఉంటారో ఆ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అతని నామినీకి అనేది వెళ్ళిపోతుంది. అది కాకుండా ఒకవేళ వాళ్ళకి కనుక ఆ అమౌంట్ అందుట్లో ఉంటే మంత్లీ ఇంత అని చెప్పి వాళ్ళు పెన్షన్ లాగా కూడా దాంట్లో నుంచి తీసుకోవచ్చండి.
నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. అంటే ఇది వచ్చేటప్పటికి మనకి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అంటే ఈ మైక్రో వర్కర్స్ ఉంటారు చూసారా, లేకపోతే ఈ ఫ్రూట్ వెండర్స్, ఇలా డైలీ మనకి తోపుడు బళ్ళ మీద వ్యాపారం చేసుకునేవాళ్ళు, ఇలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, వాళ్ళ కోసం పెట్టిందండి ఇది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. అంటే దీంట్లో వచ్చేటప్పటికి వాళ్ళు చిన్న అమౌంట్ కడితే కనుక వాళ్ళకి లైఫ్ అనేది కొంతవరకు సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది ఇస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టాండప్ ఇండియా స్కీమ్. స్టాండప్ ఇండియా అంటే తెలుసు కదండి. దీని కింద మనకు వచ్చేటప్పటికి 10 lakhs దగ్గర నుంచి 1 crore వరకు అమౌంట్ అనేది బిజినెస్ చేసుకుంటా అంటే ఇస్తారండి. అంటే మీరు కొత్తగా ఏదన్నా బిజినెస్ సెటప్ అనేది చేయాలి. ఎవరెవరికి వర్తిస్తుంది అంటే ఇది SC ST వాళ్ళకి, అంటే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ ఉంటారు చూసారా, వాళ్ళకి. అది కాకుండా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఇందులో వచ్చేటప్పటికి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే కనుక షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ జనాలు ఉంటారు చూసారా అండి, అంటే పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి, లేకపోతే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే 18 years క్రాస్ చేస్తారో వాళ్ళకి ఈ స్టాండప్ ఇండియా కింద గవర్నమెంట్ లోన్ అనేది ఇస్తుందండి. అది కూడా ఏంటి, గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్, అంటే కొత్తగా ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటే మాత్రమే అది మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్డ్ పార్టీ ప్రొడక్ట్ సేల్. Banks sell third-party financial products related mainly to the capital market and insurance sectors. ఈ బ్యాంక్స్ అనేవి ఈ థర్డ్ పార్టీ కూడా స్కీమ్స్ అనేవి కూడా అమ్ముతూ ఉంటాయండి. అంటే ఏమిటంటే మీకు క్యాపిటల్ మార్కెట్స్లో షేర్స్ని కొనుక్కోవడం కానీ, లేకపోతే బాండ్స్ కొనుక్కోవడం కానీ, ఆ తర్వాత ఇన్సూరెన్స్ సెక్టర్లో అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే ఇలా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మీకు సెల్ చేస్తూ ఉంటాయి. This provides an additional revenue source for banks while customers benefit from a range of financial services in one place. ఇది బ్యాంక్ ఏ రకంగా ఉపయోగపడుతుందంటే వాళ్ళు కమిషన్స్ ఎర్న్ చేస్తారు, దీని ద్వారా వాళ్ళకి ఇది ఇన్కమ్ రిసోర్స్. అదే ఇది కస్టమర్కి వచ్చేటప్పటికి మీరు డిఫరెంట్ ప్లేస్లకి వెళ్ళి మళ్ళీ ఇన్సూరెన్స్ కొనుక్కోవాలంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళటం, లేకపోతే షేర్స్ కొనుక్కోవాలంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ చేయకుండా అన్ని సర్వీసెస్ వాళ్ళకి అండర్ సింగిల్ రూఫ్ వాళ్ళకి దొరుకుతాయి అండి. ఫర్ ది క్యాపిటల్ మార్కెట్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్ it adds depth. Major third-party products include demat accounts in partnership with a depository participant or as a registered DP. మేజర్ ఏమేమి ఉంటాయంటే థర్డ్ పార్టీ సేల్స్లో వచ్చేటప్పటికి డీమ్యాట్ అకౌంట్స్ అండి. అంటే డీమ్యాట్ అకౌంట్స్ వాళ్ళు ఓపెన్ చేస్తారు, డీపీ కింద రిజిస్టర్ అయ్యి ఒక స్టాక్ ఎక్స్చేంజ్లో మీకు ఆ డీమ్యాట్ అకౌంట్ అనేది ఇవ్వగలుగుతారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రేడింగ్ అకౌంట్స్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఏ స్టాక్ బ్రోకర్. ఆల్రెడీ లిస్టెడ్గా ఉన్న స్టాక్ బ్రోకర్స్తో వీళ్ళు పార్ట్నర్షిప్ ఏర్పరచుకొని మీకు ట్రేడింగ్ అకౌంట్స్ అనేవి ఇస్తారు. నెక్స్ట్ 3-in-1 అకౌంట్స్, లింక్డ్ డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ అండ్ సేవింగ్స్ ఆర్ కరెంట్ అకౌంట్. వీటిని వచ్చేటప్పటికి 3-in-1 అకౌంట్స్ అంటారండి. అంటే ఒకే అకౌంట్లో వచ్చేటప్పటికి మీకు డీమ్యాట్ అకౌంట్ ఉంటుంది, ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది, అది కాకుండా సేవింగ్స్ కానీ కరెంట్ అకౌంట్ లాగా కూడా వాడుకోవచ్చు దాన్ని. నెక్స్ట్ వచ్చేటప్పటికి మ్యూచువల్ ఫండ్స్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ వేరియస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. మ్యూచువల్ ఫండ్స్ కూడా మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే కనుక డైరెక్ట్గా మీ బ్యాంకు యాప్ ద్వారానే మీరు పెట్టుబడులు అనేవి పెట్టచ్చండి. వీళ్ళు ఏం చేస్తారంటే మీ బ్యాంక్ వాళ్ళు ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్తో టైఅప్ పెట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్తో పార్ట్నర్షిప్ పెట్టుకొని వీళ్ళు ఇన్సూరెన్స్ పాలసీస్ అనేవి అమ్ముతారు. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ అమ్ముతారు వాళ్ళతో టైఅప్ పెట్టుకొని. వెహికల్ ఇన్సూరెన్స్, హౌస్ ఇన్సూరెన్స్ ఎక్సెట్రా ఇన్ పార్ట్నర్షిప్ విత్ ది జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్తో పార్ట్నర్షిప్ పెట్టుకొని హౌస్ ఇన్సూరెన్స్ కానీ, వెహికల్ ఇన్సూరెన్స్ కానీ అలాంటివన్నీ అమ్ముతారు. ఇది వచ్చేటప్పటికి మేము తయారు చేసామండి. బ్యాంక్స్ అనేవి థర్డ్ పార్టీ సర్వీసెస్ అనేవి అమ్ముతున్నాయి. వాటిలో వచ్చేటప్పటికి ఆఫర్ కస్టమర్స్ ఏ రేంజ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎర్న్ అడిషనల్ రెవెన్యూ ఫ్రమ్ థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్. వీళ్ళు వచ్చేటప్పటికి బ్యాంక్స్ అంటే వీళ్ళు ఇది కనుక సర్వీసెస్ కనుక మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి బాగా కష్టంగా ఉంటుంది కదా, అందుకని ఊరికే మేము అనేది క్రియేట్ చేయాలి. ఆఫర్ సర్వీసెస్ దట్ లెవరేజ్ దిస్ పబ్లిక్ కాన్ఫిడెన్స్ సచ్ as మనకి సేఫ్ కస్టడీ అనేది ప్రొవైడ్ చేస్తాయండి బ్యాంక్స్ వచ్చేటప్పటికి. వాటిల్లో సేఫ్ కస్టడీ ఫర్ ఆర్టికల్స్ అండ్ డాక్యుమెంట్స్. అంటే ఇప్పుడు మీరు లాకర్ కనుక ఫెసిలిటీ తీసుకున్నారనుకోండి, అందులో మీరు ఆర్టికల్స్ కానీ లేకపోతే డాక్యుమెంట్స్ కానీ ఇలాంటివి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి సేఫ్ డిపాజిట్ లాకర్స్ ఫర్ సెక్యూర్ స్టోరేజ్ ఆఫ్ వాల్యుబుల్స్. మీకు ఏదన్నా వాల్యుబుల్ ఐటమ్స్ ఉంటే కనుక డిపాజిట్ లాకర్స్లో పెట్టుకుంటారు. లేకపోతే ఎస్క్రో అకౌంట్స్ యూజ్డ్ వెన్ ఎ పార్టీ వాంట్స్ టు ఎక్సర్సైజ్ సమ్ కంట్రోల్ ఓవర్ ది యూజ్ ఆఫ్ ఫండ్స్ రిసీవ్డ్ ఇన్ అన్ అకౌంట్ ఇన్ ది నేమ్ ఆఫ్ అనదర్ పార్టీ.
ఎస్క్రో అకౌంట్స్ అంటే కనుక మీరు ఆ, రెండు పార్టీస్ ఉన్నాయనుకోండి, మీరు రెండు పార్టీస్ ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో ఏదన్నా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఏదన్నా పెద్ద అమౌంట్ కనుక ఉందనుకోండి, ఆ ఇష్యూ అనేది సెటిల్ అయ్యేంత వరకు ఒక అమౌంట్ అనేది హోల్డ్ చేసేదాన్ని ఎస్క్రో అకౌంట్ అంటారండి. అంటే ఆ ఇష్యూస్ రిజాల్వ్ అయ్యేంత వరకు ఆ అమౌంట్ వచ్చేటప్పటికి ఆ అకౌంట్లో ఉంటుంది మనకి ఎస్క్రో అకౌంట్స్ అంటే. నెక్స్ట్, ఎస్క్రో సర్వీసెస్ ఫర్ డాక్యుమెంట్స్ ఫర్ సిచ్యుయేషన్స్ వేర్ పార్టీస్ టు ఏ ట్రాన్సాక్షన్ వాంట్ జాయింట్ కంట్రోల్ ఆఫ్ ఎ డాక్యుమెంట్ అంటల్ సర్టన్ కండిషన్స్ ఆర్ మెట్. ఆ ఇష్యూ రిజాల్వ్ అయ్యేంత వరకు ఆ డాక్యుమెంట్స్ అనేవి వచ్చేటప్పటికి ఎస్క్రో సర్వీస్ ఈ బ్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. అంటే ఆ ఇష్యూ రిజాల్వ్ అయ్యేంత వరకు ఆ డాక్యుమెంట్స్ ఇది హోల్డ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రస్టీషిప్ ఫర్ హ్యాండ్లింగ్ సర్టెన్ ఫండ్స్ ఆర్ అసెట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్స్ తరపున ఈ బ్యాంక్స్ అనేవి వచ్చేటప్పటికి కొన్ని ఫండ్స్ని కానీ లేకపోతే అసెట్స్ని కానీ హోల్డ్ చేస్తాయండి. ఎగ్జిక్యూటర్షిప్ ఫర్ మేనేజింగ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ విల్స్ మేడ్ బై దర్ కస్టమర్స్. ఇప్పుడు ఎవరన్నా సీనియర్ సిటిజన్స్ లేకపోతే బాగా ఓల్డేజ్ కస్టమర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు వీల్నామా లాంటిది ఏదన్నా రాశారనుకోండి, వాళ్ళ తరపున ఈ బ్యాంక్స్ అంటే వాళ్ళ సక్సెసర్ ఎవరు అంటే వాళ్ళకి పిల్లలు ఉంటే కనుక వాళ్ళ పిల్లలకి ఇస్తారు, లేకపోతే వాళ్ళకి కనుక ఎవరు లేరనుకోండి, వాళ్ళు ఎవరికి అయితే ఇవ్వమంటారో వాళ్ళకి చెందేటట్టు ఆ ఆస్తిని ఇవి బ్యాంక్స్ అనేవి రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటుందండి. ఓకే అండి, మనకి ఎక్కడితో ఈ చాప్టర్ అయిపోయింది. ఇందులో టెస్ట్ యువర్ ప్రోగ్రెస్ అని చెప్పి కొన్ని బిట్స్ ఇచ్చాను, వీటిని చూసి మీరు ఎంతవరకు ఆన్సర్ చేయగలరు అనేది చూసుకోండి. అది కాకుండా మనకి వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు కూడా జేఏబీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి చెప్పండి అండి. అది కాకుండా మనకి ఇందులో స్పీడ్ అనేది నేను చెప్పేది మీకు కొంచెం పెరిగినట్టు అనిపిస్తే కనుక స్పీడ్ తగ్గించుకొని చూడండి. 0.75లో పెట్టుకోండి. అలా కాకుండా స్పీడ్ స్లోగా చదువుతున్నా అనుకుంటే కనుక 1.25 స్పీడ్లో పెట్టుకొని చూడండి. థ్యాంక్ యూ, బాయ్.